వెల్కమ్ టు బెత్తనీ ఆన్లైన్ సండే స్కూల్. గడిచిన వారమంతా కాచి కాపాడి సంరక్షించి తిరిగి ఈ రీతిగా మనమందరము కలుసుకుని మన దేవుని మహిమపరచడానికి మరి ఆన్లైన్ సండే స్కూల్ నిర్వహించుకోవడానికి దేవుడు చూపినటువంటి ఆయన మహాకృపను బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలు, మీరందరూ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు కదా, స్కూల్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. మరి తిరిగి అదే రీతిగా మరి మనందరం ఈ సండే స్కూల్ క్లాసెస్ కూడా మరి మీరందరూ చక్కగా ప్రతిదీ కూడా చెప్పిన ప్రతి క్లాస్ ప్రతి లెసన్ అన్ని చక్కగా ఫాలో అయ్యి ప్రతిదీ మీరు నోట్ చేసుకోవాలని మిమ్మల్ని నేను కోరుచున్నాను. పిల్లలు, చిల్డ్రన్, ఈ వారం సండే స్కూల్ ధ్యానాంశంగా మనము కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 23వ వచనాన్ని తీసుకుని ఉన్నాం. పిల్లలు, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 23వ వచనము. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. మరి ఈ రోజు థీమ్గా మనము జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి అన్న అంశాన్ని మనము తీసుకుని ఉన్నాం. పిల్లలు, మరి దేవుని యొక్క సృష్టి గురించి మనందరికీ తెలుసు, మనం నేర్చుకుని ఉన్నాము. ఆయన కలుగు చేసినటువంటి సృష్టి అంతా మరి ఎంతో మంచిదిగా దేవుడు చూశారు. ఆయన జ్ఞానం చేత ఆయన సృష్టిని ఆయన నిర్మించినట్లుగా మనం చూస్తాం. పిల్లలు, మరి బుద్ధి జ్ఞాన సమస్తములు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. పిల్లలు, మనం ఎప్పుడైనా కూడా జ్ఞానము అన్న మాట మనం విన్నామంటే బైబిల్ గ్రంథంలో మరి దేవుని తర్వాత మనకి ఎవరు గుర్తొస్తారు పిల్లలు? సొలొమోన్ మహారాజు గారు కదా. మరి సొలొమోన్ మహారాజు గొప్ప జ్ఞానం కలిగినటువంటి రాజుగా మనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. పిల్లలు, మరి ఆ జ్ఞానాన్ని ఆయన ఎలా పొందారు అనేది ఒక్కసారి మనం ఈ వారం ధ్యానంలో మనం చూద్దాం. పిల్లలు, మరి సొలొమోన్ మహారాజు గొప్ప జ్ఞానం కలిగి రాజ్య పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాము. మరి ఆయన అధికారంలో ప్రజలందరూ ఎంతో శాంతి సంతోషాలతో నెమ్మది కలిగి జీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. పిల్లలు, మనము ఈరోజు మరి బైబిల్ వాక్య భాగంగా మనము 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం నుంచి ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. పిల్లలు, దేవుడు మరి ఏ రీతిగా ఆయనకి జ్ఞానం ఇచ్చారు. మరి ఇంకొద్దిగా మనం ఆలోచిస్తే మరి స్వప్నంలో దేవుడు సొలొమోన్ మహారాజుకి కనపడి నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆయన నాకు బుద్ధి వివేచనలు కావాలి, మరి నువ్వు అనుగ్రహించినటువంటి ఈ రాజ్యమును మరి ప్రజలందరికీ నేను న్యాయం తీర్చడానికి నాకు బుద్ధి జ్ఞానం వివేచన కావాలని ఆయన దేవుని అడిగారు. పిల్లలు, మరి 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సు సొలొమోన్ మహారాజుకు దయచేసెను. గనుక సొలొమోన్కు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానం కంటే ఐగుప్తీయుల జ్ఞానం కంటేను అధికమై ఉండెను. చాలా అధికమైన జ్ఞానాన్ని ఆయనకి దేవుడిచ్చినట్లుగా మనం చూస్తాం. పిల్లలు, అంతేకాదు మరి ఆయన కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాప్తి అయ్యను. మరి సొలొమోన్ మహారాజు గారి యొక్క కీర్తి, ఆయన యొక్క జ్ఞానమును గూర్చినటువంటి ఆయన యొక్క పరిపాలన గూర్చినటువంటి విషయాలు మరి చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా అన్ని రాజ్యాల్లో కూడా వ్యాప్తి అయిందంట. అంతేకాదు పిల్లలు, మరి ఆ జ్ఞానంతోటంట సొలొమోన్ మహారాజు అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. అంటే సొలొమోన్ మహారాజు ఒక గొప్ప రైటర్గా కూడా ఉన్నారు. పిల్లలు, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములే కాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. ఆయన గొప్ప సైంటిస్ట్గా ఉన్నారు. పిల్లలు, మరి చాలా మొక్కల గురించి ఆయన స్టడీ చేశారు, ఆయన రీసెర్చ్ చేశారు. పిల్లలు, మరి హిస్సోపు మొక్కను తీసుకుంటే కనుక ఒక్కసారి మనం వెళ్ళి హిస్సోపు మొక్క గురించి స్టడీ చేస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. పిల్లలు, అది చాలా మెడికల్ వాల్యూస్ కలిగినటువంటి మొక్కగా మనం దాన్ని చూస్తాము. అది ఒక యాంటీబయోటిక్ మొక్క, అది ఎన్నో రకాలైనటువంటి జబ్బులకి నివారణ ఇచ్చేటటువంటి మెడికల్ వాల్యూస్ కలిగినటువంటి మొక్కగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మరి హిస్సోపు అనేటటువంటి మొక్కని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. పిల్లలు, మరి అటువంటి ఎన్నో విషయాలు ఆయన ఒక సైంటిస్ట్గా కూడా ఆయన ఎన్నో విషయాలు కనుగొనగలిగేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. అంతేకాదు పిల్లలు, ఇంకా మనం చూస్తే చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను, మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అంటే
సమస్త సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోన్ మహారాజుకి ఇచ్చారు పిల్లలు. మరి మనందరం కూడా మరి అటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాల్సిన అవసరము మనకుంది పిల్లలు. అతని జ్ఞానం గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. మరి ఎంతోమంది ప్రజలు ఆయన యొక్క జ్ఞానంతో కూడినటువంటి ఆయన మాటలు వినడానికి ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళంటే పిల్లలు. మరి ఆయన జ్ఞానాన్ని కూర్చుంట ఆయన న్యాయాన్ని విచారించుట యందు రాజు దైవజ్ఞానం పొందినవాడని గ్రహించి అతనికి భయపడేవాళ్ళంట. మరి దేవుడు అట్టి జ్ఞానాన్ని సొలొమోన్ మహారాజుకి ఇచ్చారు పిల్లలు. మరి ఈ రోజు మనము ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్తగా మనం చూస్తున్నాం పిల్లలు. ఎందుకు సొలొమోను మహారాజు అయినటువంటి ఆయన శాస్త్రవేత్తగా ఆయన ఈరోజు మనం చూసాము అంటే ఆయన చేసిన రీసెర్చ్లో మరి హిస్సోపు మొక్క, ఇంకను ఆయన దేవదారు వృక్షాల గురించి ఆయన చేసినటువంటి రీసెర్చ్ చాలా గొప్పది పిల్లలు. మరి అన్ని మనం ఈరోజు ఎందుకు తెలుసుకుంటున్నామంటే తర్వాత కాలంలో పిల్లలు మనకు చాలా రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఒక గొప్ప శాస్త్రవేత్త పెన్సిలిన్ అనేటటువంటి మెడిసిన్ని కనిపెట్టారు పిల్లలు. ఎవరైనా లూయి పాస్చర్. మరి లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త పెన్సిలిన్ మనం కనుక్కున్నారు. అయితే ఆయన జూలై 6వ తారీఖున ఈ పెన్సిలిన్ అనేటువంటి మెడిసిన్ ఆయన కనుక్కున్నారు. కాబట్టి ఆ రోజుని గుర్తించి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జూనోసిస్ గా ఆ డేని ప్రత్యేకపరిచింది పిల్లలు. మరి ఎందుకు ఈరోజు ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నామంటే మరి ఈ జెనోటిక్ డిసీజెస్ అనేవి ఏంటంటే మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి స్పీసీస్ మరి మానవ జాతి కాకుండా ఇతర జాతుల నుంచి వచ్చేటటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ పిల్లలు. మరి అటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ని మరి మనం ఎట్లా ఫేస్ చేయాలి, మరి ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాల గురించి కూడా మనం ఈరోజు మన బైబిల్ ధ్యానాంశంతో పాటు నేర్చుకుందాం పిల్లలు. మరి ఈరోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మనం కూడా వాటన్నిటిని మనం ఫేస్ చేయాలి, మనం సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఈ రోజుని మనం ప్రత్యేకంగా మరి జూలై 6వ తారీఖు ఒక ప్రత్యేకతను పురస్కరించుకొని ఈరోజు మనం ప్రత్యేక అంశంగా మనం జూనోసిస్ డేని గుర్తు చేసుకుంటున్నాం పిల్లలు. మరి ఈ విషయాలన్నింటిని గురించి మనకి డివోషన్లో మనకి షేర్ చేసుకోవడానికి మిస్టర్ కే జాన్ మైకల్, సన్ ఆఫ్ కే చోటా ప్రకాష్ గారు మన ఫార్మర్ సండే స్కూల్ స్టూడెంట్గా ఉన్నారు. అంతేకాకుండా యూత్ అడ్వైజర్ అండ్ ప్రెసెంట్ యూత్ మెంబర్గా జాన్ మైకల్ అన్నయ్య ఉన్నారు పిల్లలు. ఈరోజు అన్నయ్య మనకు డివోషన్ మనతోటి అన్న షేర్ చేసుకుంటారు. అన్నయ్యకు మరి మన సండే స్కూల్ తరఫున వెల్కమ్ తెలియజేస్తున్నాం పిల్లలు. మిసెస్ లిడియా గారు, మిసెస్ రత్నవల్లి గారు మన ప్రార్థనలో నడిపిస్తారు పిల్లలు. మన సండే స్కూల్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిల్డ్రన్, మరి చక్కటి ప్రైజ్ అండ్ వర్షిప్ యాక్షన్ సాంగ్స్ నిర్వహించడానికి మనకు సహకరించినటువంటి యూత్ అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, సండే స్కూల్ చిల్డ్రన్ అందరికీ బెతనీ సండే స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలు. మరి చక్కటి లీడ్ తీసుకున్నటువంటి సౌమ్యకాంతి అక్కకు మన బెతనీ సండే స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రోషిత అండ్ రేష్మి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు పిల్లలు. మరి ఫోటోగ్రఫీ అండ్ వీడియో కవరేజ్ ఎడిటింగ్లో సహకరించినటువంటి ఐజీ విక్టర్ అన్నయ్యకు బెతనీ సండే స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ చక్కటి ఆన్లైన్ సండే స్కూల్ నిర్వహణలో సహకరిస్తున్నటువంటి మరి పాస్టర్ గారు, సిఆర్ గారు, సంఘ పెద్దలు, మరి సంఘమంతటికి బెతనీ సండే స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మీ అందరూ మీ ప్రార్థనలలో మరి సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ చిల్డ్రన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని మీ అందరినీ కోరుతున్నాము. చిల్డ్రన్, ఈ వారం ఆన్లైన్ సండే స్కూల్ నిర్వహించడానికి మనతో మిసెస్ జి నాగమణి రాంబాబు అక్క ఉన్నారు పిల్లలు. అక్కను బెతనీ సండే స్కూల్ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ప్రైజ్ లార్డ్. ముందుగా దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మనము ఈ రోజు ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ప్రేమతో పి లిడియా గారిని ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానించున్నాము. ప్రేయర్ చేసుకున్నాము. స్తుతి పరిశుద్ధ యేసయ్యా, నీకే వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా, మరి ఆన్లైన్ ద్వారా తండ్రి సండే స్కూల్ నడిపించుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా, ఎంతో మంది ప్రభా మాకంటే ధనికులు, మేధావులు, గొప్పవారు ప్రభా ఈ రోజు చూడలేక నశించిపోయినప్పటికీ ఎందుకు పనికిరాని మమ్మల్ని మీ పరిశుద్ధ రెక్కల కింద భద్రపరిచిన విధానం బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రం ప్రభా. యేసయ్యా, మా సండే స్కూల్ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి జ్ఞానం, తెలివి దయచేయండి. వారి తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి మా సండే స్కూల్ టీచర్స్ని
దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావాలకి క్షేమం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే మా సంఘ పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో ప్రతి వారి అవసరతను యేసునామములో తీర్చుకొని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనములు, స్తోత్రం. ఈ ప్రతికూల పరిస్థితులను ప్రభా యేసయ్యా మీరే అనుకూలపరిచే ప్రభా. మీ సన్నిధిలో ప్రభా మేమందరం కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉండటానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే వందనములు, స్తోత్రం ప్రభా. యేసయ్యా మీ కొరకు నమ్మకంగా జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉంటాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మా సండే స్కూల్ బిడ్డలందరినీ ప్రభా మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచమని అడుగుతున్నాను ప్రభా. మీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. సహాయం చేసి నడిపించండి నాయన. యేసయ్యా గొప్ప దేవ నీకే వందనములు, స్తోత్రం ప్రభా. మరి థర్డ్ వేవ్ అంటున్నారు ప్రభా. యేసయ్యా మరి ఈ థర్డ్ వేవ్ వల్ల ఎవరికి ఎటువంటి హాని కానీ కీడు కానీ కలగకుండా ప్రతి వారిని ప్రభా మీరే తండ్రి యేసయ్యా కాచి కాపాడి మేము పరిశుద్ధమైన రక్ష కింద భద్రపరచమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రం తండ్రి యేసయ్యా. అలాగే ప్రభా నాయన ప్రభా పాటలు పాడే వాళ్ళని దీవించండి, వాక్యం చెప్పే వాళ్ళని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రం ప్రభా. సహాయం చేసి నడిపించమని ప్రభా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపించిన శ్రీమతి పి లిడియా గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వారంలో మన జూలై 6న ప్రపంచమంతా కూడా ఒక దినాన్ని జరుపుకున్నది. ఏంటి అంటే అది జూలై 6th ఈజ్ అబ్జర్వ్. జూలై 6th వరల్డ్ జూనోసిస్ డే అన్నమాట. జూనోసిస్ డే అంటే ఏంటంటే జంతువుల నుంచి మనుషుల నుంచి జంతువులకు వచ్చే వ్యాధుల గురించి అబ్జర్వ్ చేసే వాటిని గురించి అవేర్నెస్ అనేది ప్రజల్లో క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసిన దినం. అసలు ఈ రోజు ఏంటి అంటే ఈ వ్యాధులు అనేవి ఎలా వస్తాయి అంటే వైరస్ ద్వారా వస్తాయన్నమాట. జంతువుల నుంచి పక్షుల నుంచి వచ్చినటువంటి వైరస్ల ద్వారా ఈ వ్యాధులు అనేవి ప్రజలకి ప్రబలుతా ఉంటాయి అన్నమాట. ఈ వ్యాధుల గురించి మనము కొంత తెలుసుకొని వాటి నుంచి ఏ విధంగా మనము దూరం అవ్వాలి, లేకపోతే వాటిని వ్యాప్తిని ఎలా అరికట్టాలి అనేది ఒక అవేర్నెస్ అనేది తెలుసుకోవడం ఈ యొక్క డే యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే మనం లేటెస్ట్ గా మనం ఒక వ్యాధి బారిన పడింది ప్రపంచం అంతా కూడా. ఆ వ్యాధి COVID-19. ఈ వ్యాధి ప్రపంచాన్ని అంతటినీ కూడా ఎంతగానో భయభ్రాంతులకి గురిచేసి ప్రజలందరికీ వ్యాపించి ప్రజలకి ఎంతో మంది ప్రజల మరణానికి కారణమైంది. ఇలాంటి వ్యాధులు పూర్వదినాల్లో కూడా చాలా వచ్చాయి, కానీ ఇలాంటి వ్యాధులు ఇంతలాగా స్ప్రెడ్ అవ్వలేదు ఏ వ్యాధి కూడా. అయితే చాలా వ్యాధులకి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్స్ అనేవి కనిపెట్టడం జరిగింది. అలాంటి వ్యాధుల్లో ర్యాబీస్ గాని, లేకపోతే చికెన్ పాక్స్ లాంటిది గాని, లేకపోతే ట్యూబర్క్యులోసిస్ గాని, ఇంకా ప్లేగ్ అనేది ఒక వ్యాధి. అది కూడా ప్రపంచాన్ని ఎంతో గడగడలాడించినటువంటి ఒక వ్యాధి అన్నమాట ఒక కాలంలో. అలాంటి అనేక వ్యాధులు ప్రపంచాన్ని చుట్టుముట్టినాయి. అయితే చాలా వాటికి వ్యాక్సిన్ అనేది కనుక్కోలేదు, కానీ కొన్నిటికి అయితే వ్యాక్సిన్ అనేది కనుక్కున్నారు. ఇప్పుడు మనకి కుక్క కరిస్తే ర్యాబీస్ అనే వ్యాధి వస్తుంది. ఎందుకు వస్తుంది? దాంట్లో ఉన్న వైరస్ మానవుల్లోకి ప్రవేశించడం వల్ల ర్యాబీస్ అనే వ్యాధి వస్తుంది. కొంతకాలానికి మానవుడు మరణిస్తాడు. అదే విధంగా పిల్లి కూడా మనము ఇళ్లలో పెంచుకుంటా ఉంటారు కొంతమంది పిల్లుల్ని కూడా. ఆ పిల్లులు కొన్ని గీతలు మన చేతుల మీద గాని మన శరీరం మీద గాని కొన్ని స్క్రాచెస్ పెట్టినప్పుడు అవి మనకి గాయాలు అవుతా ఉంటాయి. వాటి వల్ల మనకి క్యాట్ స్క్రాచ్ ఫీవర్ అనేటువంటిది వస్తూ ఉంటది అనమాట. ఇలాంటి ఇంకా అనేకమైనటువంటివి. ఈ మధ్య రీసెంట్ గా మనకి కోవిడ్ కంటే ముందు జీకా వైరస్, ఎబోలా వైరస్ అని, ఇంకా స్వైన్ ఫ్లూ అని, ఇంకా బర్డ్ ఫ్లూ అని, ఇలాంటి చాలా వ్యాధులు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టినాయి. అయితే కొన్నిటికి మందులు ఉన్నాయి, కొన్నిటికైతే మందులు లేవు. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్స్ కనుక్కున్నారు కొన్నిటికి. అయితే ఇప్పుడు COVID-19 అనేది చాలా దారుణంగా
ప్రజల్ని మరి మరణించడానికి కారణమైందన్నమాట. ఇలాంటి వ్యాధులు ఏమీ రాకుండా ఉండాలంటే మనము జంతువులకి పక్షులకి కొంచెం దూరంగా ఉండాలి. వాటి నుంచి మనకి గాలి ద్వారా ఇలాంటివి స్ప్రెడ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము మాస్క్లు అవి ధరించి జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా కుళ్ళిపోయినటువంటి మాంసాహారం అలాంటిది తినకుండా, ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అనేది బాగా, ఇలాంటివి చేస్తూ మనం వాటి నుంచి కొంతగా రక్షణ పొందవచ్చు అన్నమాట. ఇప్పుడు మన కార్యక్రమంలో ముందుగా ప్రైజ్ అండ్ వర్షిప్ బై బెతనీ యూత్ అండ్ బెతనీ సండే స్కూల్ చిల్డ్రన్. వర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన బెతనీ యూత్ అండ్ చిల్డ్రన్ కి మా యొక్క సండే స్కూల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఈ రోజు మనకు డివోషన్ అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు మిస్టర్ కె జాన్ మైకేల్, సన్ ఆఫ్ కె చోటా ప్రకాష్ గారు, ఫార్మర్ సండే స్కూల్ స్టూడెంట్ అండ్ ప్రజెంట్ యూత్ అడ్వైజర్ అండ్ ప్రజెంట్ యూత్ మెంబర్ మిస్టర్ జాన్ మైకేల్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు జాన్ మైకేల్. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను ఎన్నో వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే మరి ఎంతోమంది నేను చిన్నప్పటి నుంచి స్క్రిప్చర్ యూనియన్ క్యాంప్స్కి వెళ్ళి సండే స్కూల్కి మిషనరీస్గా గెస్ట్ మిషనరీస్గా వచ్చిన ఎంతోమంది, సుధాకర్ అన్న, సౌభాగ్యం అక్క, ఇలాంటి వాళ్ళ మెసేజెస్ వింటూ నేను పెరిగాను. మరి వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా ఇదే ప్లాట్ఫామ్ మీద నుంచి బెతనీ సండే స్కూల్కి ఒక డివోషన్ షేర్ చేసుకోగలిగే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఇది ఒక బ్లెస్సింగ్ గాను, ఒక ప్రివిలేజ్ గాను భావిస్తున్నాను. అయితే ముందుగా మన చర్చ్ పాస్టర్ గారు జాన్ ప్రకాష్ తోటే గారు, సిఆర్ దేవరాజ్ పట్టా గారు, అదేవిధంగా మన చర్చ్ ఎల్సిసి పిసిసి మెంబర్స్, చర్చ్ సెక్రటరీ, మన బెతనీ సండే స్కూల్ సూపరింటెండెంట్ అండ్ టీచర్స్, యూత్ ప్యానల్ అండ్ మెంబర్స్, విమెన్ సమాజ్, మన చర్చ్ మెంబర్స్ అందరికీ, ఈ ఎపిసోడ్ చూస్తున్న పిల్లలకి, అదేవిధంగా వాళ్ళతో పాటు కలిసి చూస్తున్న పేరెంట్స్కి, టు ఆల్ ది వెల్ విషర్స్ అండ్ ఎవ్రీబడి, I convey you my greetings in the name of Lord and Savior Jesus Christ, and I thank all of you for giving me this opportunity and listening to me. I especially thank our Sunday School Superintendent and my mother, Mrs. Usha Izia, for deeming fit that I can speak some words from my limited knowledge and share with you the gospel. So అదేవిధంగా మరి మన సండే స్కూల్ టీచర్స్కి కూడా నేను పేరున నా థ్యాంక్స్ కన్వే చేస్తున్నాను. మన మ్యూజిక్ టీమ్ ఆల్సో, మన చర్చ్ మ్యూజిక్ టీమ్ పట్నాష్ కుమార్ గారు, ఇంకా మన చర్చ్ క్వైర్ అందరికీ నా గ్రీటింగ్స్.
సో నేను చాలా క్వశ్చన్స్లో నేను చెప్పాను, బ్యాథనీ సండే స్కూల్ అండ్ ఇంగ్లీష్ సర్వీస్ ఈ రెండు నన్ను ఒక పర్సన్గా ఎవాల్వ్ చేశాయి. ఈరోజు నేను ఒక దేవుడు నన్ను బాగా ఉపయోగించుకుంటున్నాడని భావిస్తాను. మీరు ప్రతి ఆదివారం చూసే ఎపిసోడ్స్లో వెనకాల జరిగే ప్లానింగ్లో కొద్దిగా పార్ట్ నాకు కూడా ఉంటుంది అనమాట. మమ్మీకి నేను చెప్తా ఉంటాను, మమ్మీ ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఐడియాస్ ఇస్తూ ఉంటాను. సో అలా దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు అంటే అది నేను ఒక బ్లెస్సింగ్గా భావిస్తాను. దానికి నేను ఘనత, లేదంటే నన్ను ఇలా తయారు చేసింది బ్యాథనీ సండే స్కూల్ అని, ఇంగ్లీష్ సర్వీస్ అని, మన బ్యాథనీ చర్చ్ అని నేను ఘనంగా చెప్పగలుగుతాను. అయితే నేను భోపాల్ వచ్చాను ఒక ఇంటర్వ్యూ కోసం. సో ఈ ఇంటర్వ్యూ జరగలేదు, నాకు డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వచ్చి నన్ను మళ్ళీ రమ్మని చెప్పారు. సో భోపాల్లోనే 5 days స్ట్రక్ అయ్యాను. ఈరోజు మార్నింగ్ మా మదర్ నాకు కాల్ చేసి ఇలా రికార్డ్ చేసి పంపాలి అని చెప్పారు. తక్కువ టైం అనిపించింది, బట్ స్టిల్ దేవుడిచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోకపోతే అది కరెక్ట్ కాదు అనిపించింది. నా దగ్గర నేను ఒక చిన్న హాస్టల్లో ఉంటాను భోపాల్లో. ఇక్కడ మంచి కెమెరా కానీ లేకపోతే ఏమీ లేవు. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నువ్వే ఎలా అయినా నాకు ఒక మార్గం చూపించు మంచిగా రికార్డ్ చేయడానికి అని. నేను భోపాల్లో ఫిన్నీ మినిస్ట్రీస్ అనే ఒక చర్చ్ మెంబర్స్ నన్ను ప్రేమతో నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఆహ్వానించి నేను ఇదే ఇప్పుడు మర్నాథ్ చర్చ్లో నేను ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నాను. అందుకు పాస్టర్ ఫిన్నీ శామ్యుల్ గారికి, అదేవిధంగా చర్చ్ మెంబర్స్కి, నాకు హెల్ప్ చేసిన సుమన్ శామ్యుల్ అందరికీ నేను నా థ్యాంక్స్ కన్వే చేస్తున్నాను. సో ఈరోజు థీమ్ మనం చూసాం కదా, అక్క వాళ్ళు చెప్పినట్టు కీర్తనలు 104వ అధ్యాయంలో ఉపయోగించబడినట్టుగా మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఎంతో బ్యూటిఫుల్ క్రియేషన్ చేశారు కదా మన కోసం. మనం సండే స్కూల్ లెసన్స్లో విని ఉన్నాం, మన దేవుడు 7 రోజులు ఎలా సృష్టిని ప్రతి దాన్ని, చేపలని, పక్షులని, జంతువులని, వృక్షాలని, ఓషియన్స్ని, సూర్యుడిని, చంద్రుడిని, ప్రతి దాన్ని మన కోసం ఎలా సృష్టించాడో మనం చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాం. దేవుడు వాటిని సృజించాడు, వాటిని చూసి తను సంతోషిస్తాడు కూడా, రైట్? సో ఆ అధ్యాయంలో 104వ అధ్యాయం కీర్తనలో మనం చూస్తాం 24వ వచనం. వచనంలో యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇంగ్లీష్లో దీని ట్రాన్స్లేషన్ చూస్తే ఐ లైక్ ద ఇంగ్లీష్ వర్షన్ మచ్ బెటర్. ఓ లార్డ్, హౌ మ్యానిఫోల్డ్ ఆర్ దై వర్క్స్, ఇన్ విజ్డమ్ హ్యాస్ దౌ మేడ్ దెమ్ ఆల్, ద ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ దై రిచెస్. ఈ భూమి దేవుని యొక్క సృష్టితో, ఘనమైన సృష్టితో నిండి ఉన్నది అంట అని కీర్తనకారుడు దేవుడిని ప్రేస్ చేస్తూ రచించిన సాంగ్ అది. సో మన టాపిక్ గురించి మనం విన్నాం, వరల్డ్ జూనాసిస్ డే. అసలు ఏంటి జూనాసిస్ అంటే ఏంటి? జూ అంటే మీ అందరికీ తెలుసు. జూ అంటే మీరు మీ లైఫ్లో ఎప్పుడొకప్పుడు వెళ్ళే ఉంటారు. యానిమల్స్ని, ఎలిఫెంట్స్, జిరాఫ్స్, టార్టసెస్, ఇంకా అన్ని వైల్డ్ యానిమల్స్ని, వేటినైతే మనం ఫారెస్ట్లోకి వెళ్ళి చూడలేము అలాంటి వైల్డ్ యానిమల్స్ అన్నిటిని జూలో చూస్తాం మనం కదా. సో జూ అంటే ఏంటో తెలుసు. మరి నోసిస్ అంటే ఏంటి? నోసిస్ అన్న వర్డ్కి గ్రీక్ లాంగ్వేజ్లో డిసీజ్ అని అర్థం. ఓకే, సో జూ ప్లస్ నాసిస్, జూనాసిస్ అంటే ఎనీ డిసీజ్ దట్ కమ్స్ ఫ్రమ్ యానిమల్స్, దట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్. జంతువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ని జూనాటిక్ డిసీజెస్ అంటాం. సో వీటిని స్ప్రెడ్ చేయడానికి వైరసెస్ ఉండాలి కదా, వాటిని జూనాటిక్ వైరసెస్ అని పిలుస్తాం. జూనాటిక్ వైరసెస్ are those viruses that live naturally in an animal and can infect human cells and mutates using human as host. అంటే అవి యానిమల్ సెల్లో న్యాచురల్గా ఉంటాయి, అంటే యానిమల్స్కి రావాల్సినవి కాదు కదా, కానీ అవి హ్యూమన్ బీయింగ్స్లో కూడా రాగలవు. హ్యూమన్ బీయింగ్స్లో ఈ సెల్స్లో, మన బాడీలో ఉండే చిన్న చిన్న సెల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఎంటర్ అయ్యి మ్యూటేట్ అయ్యి, అంటే 1, 2, 2, 4, 4, 8 స్ప్రెడ్ అయిపోయి హ్యూమన్ బీయింగ్లో ఉండి హ్యూమన్ బీయింగ్స్ నుంచి వేరే మనుషుల్లోకి స్ప్రెడ్ అవ్వగలం అనమాట. వాటిని జూనాటిక్ వైరసెస్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం అందరం COVID-19 గురించి మాట్లాడుకుంటాం.
ఏ విధంగా అయితే కోవిడ్-19 అందరి ప్లాన్స్ని డిస్మాంటిల్ చేసేసింది. మనం కొంతమంది అయితే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, హాలిడే అనుకుంటున్నారు, పెద్దవాళ్ళు అయితే జాబ్స్ కోల్పోతున్నారు. నాలాంటి స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోలేకపోతున్నానే అని ఎడ్యుకేషన్ మిస్ అయిపోతున్నాము, రైట్? ఈ రోజు నుంచి మనకి చర్చ్ మళ్ళీ ఫిజికల్గా మనం మీట్ అయ్యి దేవుడిని ఆరాధించుకోగలుగుతున్నాము. కానీ ఇన్ని వారాల్లో మనం మన ఇంటి దగ్గర ఉండి మనం చర్చ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది, రైట్? సో కోవిడ్ మన లైఫ్స్ని ఏ విధంగా మార్చిందో మనకు తెలుసు. అయితే కోవిడ్-19 కూడా ఒక జూనాటిక్ డిసీజే, ఓకే? సో ఈ కోవిడ్-19 వచ్చేటప్పటికి నేను ఢిల్లీలో ఉండి చదువుకుంటున్నాను. అప్పుడు నా ఫ్రెండ్స్ అన్నారు, ఒక కొత్త వైరస్ వచ్చిందంట, అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంట, జాగ్రత్తగా ఉండాలి, అది ఇది అని చెప్పారు. నేను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసాను. ప్రతి సెంచరీలో 20th ఇయర్ వచ్చినప్పుడు 1920, 1820, 1720, 1620 ప్రతి సెంచరీలో ఆ ఇయర్లో ఏదో ఒక పెద్ద పాండమిక్ వస్తుందంట. ఆ పాండమిక్ మొత్తం వరల్డ్ మొత్తాన్ని షేక్ చేస్తుందంట, రైట్ అని చెప్పారు. సరే, నేను దాని గురించి అప్పుడు స్టడీ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు ఒక విషయం తెలిసింది. ఏంటంటే కోవిడ్-19 అప్పటికి ఇంకా పేరు పెట్టాల, కోవిడ్-19 అని పేరు పెట్టాల. సో కోవిడ్-19 గురించి కూడా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం మనం. సో నేను కొద్దిగా టైం దానికోసం కూడా స్పెండ్ చేస్తాను. పేరు పెట్టకముందు, కోవిడ్-19 అని పేరు పెట్టకముందు దాన్ని నోవెల్ కరోనా వైరస్ అని పిలిచారు. కరోనా వైరస్ అనేది ఒక ఫ్యామిలీ, చాలా వైరసెస్ ఉన్నాయి ఆ పేరుతో. ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ అంతే దాంట్లో, రైట్? సో నోవెల్ అంటే కొత్త కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దీనికి సార్స్ కరోనా వైరస్ 2 అని పేరు పెట్టారు. ఎందుకంటే అప్పటికే ఒక 2 వ్యాధులు ఫేమస్ అయినాయి వరల్డ్లో లాస్ట్ 10-15 ఇయర్స్లో. ఒక దాని పేరు MERS, మర్స్ కరోనా వైరస్, అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్, ఆ కంట్రీస్లో ఇది స్ప్రెడ్ అయిన వైరస్ అనమాట. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, MERS, మర్స్ కరోనా వైరస్. ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది సార్స్ కరోనా వైరస్, SARS, అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ మన శ్వాసకి సంబంధించిన వ్యాధి. ఈ కరోనా వైరసెస్ అన్నీ ప్రైమరీగా మన శ్వాస వ్యవస్థ మీద, మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద అటాక్ చేస్తాయి అన్నమాట, రైట్? సో ఎవరికి అర్థం కాక ఫస్ట్ దీనికి నోవెల్ కరోనా వైరస్ అని పెట్టారు. తర్వాత ఆల్రెడీ ఓ సార్స్ వైరస్ ఉంది కదా అని SARS 2 అన్నారు. తర్వాత 2020 మార్చ్ ఏప్రిల్ వచ్చేటప్పటికి అప్పుడు దీనికి కోవిడ్-19 అని పేరు పెట్టారు. ఎందుకంటే 2019లో స్టార్ట్ అయింది కాబట్టి. సో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ పోస్ట్ చూసాను, ఎవ్రీ సెంచరీ 20th ఇయర్లో ఇలా వస్తుంది అని. అప్పుడు నేను నా మెటీరియల్ చదువుతున్నప్పుడు నాకు ఏం తెలిసిందంటే ఇది కూడా ఒక జూనాటిక్ డిసీజే. అంటే ఈ మర్స్ కానీ, సార్స్ కానీ, ఈ కోవిడ్-19 కానీ ఇవన్నీ జూనాటిక్ డిసీజెస్ అంట. అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి వచ్చిన డిసీజెస్ అంట అని నేను దీని గురించి తెలుసుకున్నాను. సో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కోవిడ్-19, ఎందుకు స్టార్ట్ అయింది అని ఒకసారి మనం చూస్తే, చైనా దేశంలో వుహాన్ అనే ఒక సిటీలో హునాన్ సీ ఫుడ్ హోల్సేల్ మార్కెట్ అనే ఒక మార్కెట్లో ఇది స్టార్ట్ అయినట్టు ట్రేస్ చేశారు సైంటిస్ట్. అంటే జనరల్గా ఒక వ్యాధి ఎక్కడ స్టార్ట్ అయింది అని ట్రేస్ చేయడం చాలా కష్టం. పర్టికులర్లీ చైనా లాంటి దేశాల్లో అయితే వాళ్ళు అసలు పర్మిషన్స్ ఇవ్వరు. బట్ స్టిల్ ఏమని అర్థమైందంటే ఒక హోల్సేల్ సీ ఫుడ్ మార్కెట్. ఇప్పుడు మనకి DNR కాలేజ్ దగ్గర ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా, అలా ఒక లైవ్ ఫిష్ మార్కెట్, లైవ్ సీ ఫుడ్ మార్కెట్, సీ ఫుడ్, రొయ్యలు, పీతలు, చేపలు, ఎవ్రీథింగ్, రైట్? సో ఆ హునాన్ సీ ఫుడ్ హోల్సేల్ మార్కెట్ అనేది ఒక వెట్ మార్కెట్ అంట. వెట్ డ్రై తెలుసు కదా, డ్రై అంటే పొడిగా ఉండడం, వెట్ అంటే తడిగా ఉండడం. వెట్ మార్కెట్ అంటే ఏంటంటే అక్కడ లైవ్ మీట్ అమ్ముతారు. అంటే ఇప్పుడు డ్రై సీ ఫుడ్ అంటే మీకు తెలుసు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివి. కానీ పచ్చి రొయ్యలు, పచ్చివి ఉంటాయి కదా, అంటే మన పొద్దున్నే వచ్చి అమ్ముతారు కదా, అవి ఏంటి ఆ రోజే పట్టి ఆ రోజే తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇలా ఈ హునాన్ సీ ఫుడ్ మార్కెట్లో అయితే అప్పుడు పట్టి తీసుకొచ్చి అమ్మడం కూడా కాదు, అప్పుడు ఇంకా బతికున్న వాటిని మనం అడిగితే చంపి మనకి ఇస్తారు. ఇప్పుడు మనకి చికెన్ షాప్స్లో అంతే చేస్తారు కదా, వాళ్ళు ఒక కేజీలో పెట్టి మనం కావాలంటే వాటిని చంపి అప్పుడు మనకి దాన్ని కట్ చేసి ఇస్తారు. సో ఈ లైవ్ మార్కెట్లో కేవలం మన ఇక్కడ ఇండియాలో తిన్నట్టు ఫిష్, లేకపోతే చికెన్, మటన్ ఇవే కాదు, బీఫ్ ఇవే కాదు, వాళ్ళు రెప్టైల్స్ని అంటే బల్లి లాంటి ఉండే మొసళ్ళు, వీటిని కూడా వైల్డ్ యానిమల్స్ని కూడా వాళ్ళు
ఆ లైవ్ మార్కెట్లో బంధించి ఆర్డర్ వచ్చినప్పుడు చంపి వాటిని అమ్మేవాళ్ళు అంట. అయితే తర్వాత మనకి సైంటిస్టులకు ఏం తెలిసిందంటే ఈ ఫిష్ మార్కెట్లో, ఈ బెట్ మార్కెట్లోనే కోవిడ్-19 ఆరిజినేట్ అయ్యింది, కోవిడ్-19 పుట్టింది. బ్యాట్స్ అంటే గబ్బిలాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వ్యాధి అంట వాటిలో ప్రారంభమయ్యి ఆ తర్వాత పాంగోలిన్స్ అనే ఒక యానిమల్లోకి స్ప్రెడ్ అయింది. పాంగోలిన్ అంటే దానికి పొడవాటి బీక్ ఉంటుంది, చీమల పొట్టలు ఉంటాయి కదా, ఆ పొట్టలో అది నోరు పెట్టి దానికి పొడుగు నాలుక ఉంటుంది. ఆ నాలుకతో మొత్తం చీమలన్నింటినీ అది నాకితే చీమలన్నీ దాని నోట్లోకి వచ్చేస్తాయి. దాన్ని పాంగోలిన్ అంటారు. యాక్చువల్లీ పాంగోలిన్ చాలా బ్యూటిఫుల్ యానిమల్ అనమాట. దానికి స్కేల్స్ ఉంటాయి. చేపలకి ఏ విధంగా అయితే స్కేల్స్ ఉంటాయి కదా, స్కేల్స్ని ఏమంటారు తెలియదు నాకు తెలుగులో. సో చేపలకి స్కేల్స్ ఉన్నట్టు ఆ పాంగోలిన్ కూడా స్కేల్స్ ఉంటాయి. అయితే చాలామంది ఆ స్కేల్స్ కోసం, ఆ స్కేల్స్లో ఏదో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయంట, దాన్ని మనం చంపి దాన్ని తింటే మనకి వ్యాధులు తగ్గుతాయంట, అది ఇది అనుకొని చాలామంది దాన్ని చంపడం స్టార్ట్ చేశారు. అలా ఇప్పుడు పాంగోలిన్స్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి, అంటే అంతరించిపోతున్నాయి. అలా బ్యాట్స్లో స్టార్ట్ అయ్యి ఈ పాంగోలిన్స్లోకి వచ్చి ఆ వుహాన్ సిటీ మార్కెట్లో అక్కడి నుంచి మిగతా యానిమల్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి, అక్కడ ఉన్న చాలా యానిమల్స్లోకి. ఎందుకంటే యానిమల్స్ వెక్టర్స్గా, రిజర్వాయర్స్గా వర్క్ చేస్తాయి. వెక్టర్కి రిజర్వాయర్కి తేడా ఏం లేదు. ఒక యానిమల్ కానీ ఒక ప్లాంట్ కానీ ఒక వ్యాధిని అది స్ప్రెడ్ చేయగలదు అనుకోండి, ఒక చోట నుంచి అది తీసుకొని ఇంకొక చోటకి ఇవ్వగలదు అనుకోండి, అది వెక్టర్ అంటారు. ఓకే, అయితే వెక్టర్స్ ఏంటంటే అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి, వాటికి కూడా జబ్బు వస్తుంది. కానీ రిజర్వాయర్ అంటే ఏంటంటే ఆ జబ్బును అది క్యారీ చేసినా దానికి ఏం అవ్వదు, అది తీసుకెళ్ళి ఇంకొక యానిమల్కో ఇంకొక హ్యూమన్ బీయింగ్కో అది అంటిస్తుంది, దాన్ని రిజర్వాయర్ అంటారు. సో ఈ లైవ్ మీట్స్ వెక్టర్స్గా యాక్ట్ చేసినాయి అనమాట బ్యాట్స్కి హ్యూమన్ బీయింగ్స్కి మధ్యలో. ఆ విధంగా కోవిడ్-19 అనేది యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి ఈ సీ మార్కెట్స్ ద్వారా వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎలాంటి కండిషన్స్లో పెడతారంటే ఆ లైవ్ బెట్ మార్కెట్స్లో, అక్కడ నేను చెప్పా కదా చిన్న చిన్న కోడుల నుంచి వైల్డ్ యానిమల్స్ వరకు అన్నిటిని, మంకీస్ని, పైథాన్స్ని, డాగ్స్ని, ర్యాబిట్స్ని, వీటన్నిటిని తింటారు. అంటే అలా అనుకోవచ్చు మనం. కాకపోతే మరి మనల్ని చూసి కూడా వేరే వాళ్ళు ఎవరో మనం కోడిని మేకల్ని తినడం చూసి వాళ్ళు కూడా అనుకుంటారు. సో అలాంటి మంకీస్ని, డాగ్స్ని తినడం తప్పని మనం అనుకుంటే మరి మనం చికెన్, మటన్ తినడం కరెక్టా కాదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో అక్కడ వాటిని చాలా బ్యాడ్ కండిషన్స్లో బంధించి ఉంచుతారు. మీకు తెలుసు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు నేను చిన్నప్పుడు చికెన్ ఎప్పుడైనా కొనడానికి వెళ్తే ఎక్కువ ఆ కోడిని అది రెక్కలన్నీ చీల్చి దాన్ని వేడి నీళ్ళలో ముంచి దాన్ని నెక్క కట్ చేసి దాన్ని చూస్తుంటే నాకు ఏదోలా అనిపించేది. జస్ట్ ఇమాజిన్, అన్ని యానిమల్స్ని అలాగే చేస్తారు అక్కడ. సో అవి చాలా స్ట్రెస్కి గురవుతాయి. స్ట్రెస్కి గురయ్యి అవి యానిమల్స్ అక్కడి నుంచి వాటికి డిసీజ్కి గురవుతాయి అన్నమాట. వైరస్ వస్తుంది, సిక్ అయిపోతాయి, అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు హెచ్ఐవి వైరస్ గురించి మీరు వినే ఉంటారు. HIV/AIDS అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ ఫస్ట్ హెచ్ఐవి వస్తుంది మనుషుల్లోకి, ఆ తర్వాత అది ఎయిడ్స్గా మారుతుంది అనమాట. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా యానిమల్స్ నుంచి వచ్చిన వ్యాధి. చింపాంజీస్ నుంచి కెమెరూన్ అనే ఆఫ్రికన్ కంట్రీలో చింపాంజీస్ నుంచి హ్యూమన్ బీయింగ్స్లోకి వచ్చింది అని రీసెంట్గా 2014లో కన్ఫర్మ్ చేశారు. అంతకుముందు తెలుసు మనకి ఇలాగే స్ప్రెడ్ అయిందని, కానీ 2014లో కన్ఫర్మ్ చేశారు. సో యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్లోకి ఎలా డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయని మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒక 2-3 వర్డ్స్ నేర్పిస్తాను. మీకు తెలిసిన వర్డ్సే, వాటికి మీనింగ్ చెప్తాను. ఇది కొద్దిగా సైన్స్ క్లాస్లో అయిపోతుంది, బట్ స్టిల్ మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేటప్పటికి. ఎపిడెమిక్ అంటే సడన్గా ఒక డిసీజ్ ఎక్కువ మందికి వచ్చాడు ఒక ఏరియాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో సడన్గా ఒకేసారి అందరికీ ఫీవర్ వచ్చేస్తుంది, అందరికి ఒకేసారి ఎక్కువ. అంటే జనరల్గా అంతమందికి వస్తే అంతమంది కంటే ఎక్కువ మందికి వచ్చాయని ఎపిడెమిక్ అంటారు. ఇలాగా ఎక్కువ చాలా కంట్రీస్లో ఒకేసారి ఒకే వ్యాధి వస్తుంది అనుకోండి, డిఫరెంట్ కంట్రీస్లో. ఇంటర్నేషనల్గా ఎపిడెమిక్ వచ్చింది అనుకోండి, దాన్ని పాండమిక్ అంటాం. ఓకే, సో అసలు ఈ జూనోటిక్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తే యానిమల్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఉంటుంది. యానిమల్స్కి హ్యూమన్ బీయింగ్స్కి, ఇప్పుడు మనం డాగ్స్ని, క్యాట్స్ని మనం పెంచుకుంటాం, మన చుట్టే తిరుగుతాయి, రైట్. కానీ వైల్డ్ యానిమల్స్, జిరాఫ్, లయన్స్ ఫర్ ఎగ్జాంపుల్,
చింపాంజీస్, ఇలా పెద్ద పెద్ద వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మనకి ఎందుకు వస్తున్నాయి ఈ డిసీజెస్ అని ఆలోచిస్తే, ఎప్పుడైతే మనుషులు ట్రీస్ని, ప్లాంట్స్ని, వీటన్నిటిని, ఫారెస్ట్స్ని కట్ చేసేసి ఆల్రెడీ యానిమల్స్ నివసిస్తున్న ప్లేస్కి వెళ్ళి వేర్లో నివసించడం స్టార్ట్ చేస్తారో, అవి ఇంకా అక్కడ నివసిస్తుండగానే అప్పుడు యానిమల్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ దగ్గరికి వస్తుంది. అంటే ఒక ఇంటర్ఫేస్ స్టార్ట్ అవుతుంది యానిమల్కి హ్యూమన్కి మధ్య. దీనివల్ల డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే వీటికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పనా జూనోటిక్ డిసీజెస్. ర్యాబిస్, ఇప్పుడు డాగ్స్కి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తాం మనం. అప్పుడు మనం ఎందుకు వేపిస్తామంటే ఒకవేళ కుక్క కరిచినా సరే ర్యాబిస్ మనకి హ్యూమన్ బీయింగ్స్కి రాకూడదని. రైట్, ర్యాబిస్ వస్తే వాళ్ళకి వాటర్ అంటే భయం, వాటర్ ఫోబియా స్టార్ట్ అవుతుంది, హైడ్రోఫోబియా, రకరకాల పిచ్చి కుక్క ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో, పిచ్చి కుక్కకి ఏ విధమైనటువంటి భయాలు, ఏ విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, మనుషులు కూడా అవి స్లోస్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ వ్యాక్సిన్ ఇవ్వకపోతే 1 monthలో చనిపోతారు. ర్యాబిస్ అనేది చాలా డేంజరస్ డిసీజ్, అది డాగ్స్ నుంచి మనకు వస్తుంది. హెచ్ఐవి గురించి చెప్పా, బర్డ్ ఫ్లూ, నా చిన్నప్పుడు నేను దీని గురించి విన్నాను, దీన్నే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని కూడా అంటారు. హెన్స్కి, కోళ్ళకి ఈ డిసీజ్ వచ్చేది. వస్తే ఒక పాయింట్లో మొత్తం పౌల్ట్రీస్ అన్నిటిలో ఉన్న యానిమల్స్ అన్నిటినీ బయట పడేసేవారు, వదిలేసేవారు రోడ్డు మీద అట్లా. ఆ టైంలో జనాలు చికెన్ తినడం తగ్గించారు. రైట్, సో అది బర్డ్ ఫ్లూ అన్నమాట. ఇబోలా డిసీజ్ గురించి మీరు వినే ఉంటారు, కేరళలో ఇప్పుడు మళ్ళీ ఇబోలా కేసెస్ పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ, స్వైన్ అంటే పంది, సో పంది నుంచి ఇది హ్యూమన్ బీయింగ్స్కి వచ్చే డిసీజ్. ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్, అంటే వాళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు అనుకోకండి, వాళ్ళకి పడుకోవడానికి నిద్ర రాదు. రైట్, వాళ్ళ న్యూరల్ అంటే వాళ్ళ మైండ్కి వాళ్ళ బాడీకి కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా చెయ్యి లిఫ్ట్ చేయాలనుకుంటే లిఫ్ట్ చేయగలను, ఈ జ్యూస్ తాగాలనుకుంటే తాగగలను, బట్ నేను ఇక్కడ అనుకుంటే ఇక్కడ జరుగుతుంది, కోఆర్డినేషన్ ఉంది. ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ వచ్చిన వాళ్ళకి ఆ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది అన్నమాట. రైట్, జాపనీస్ ఎన్సెఫలైటిస్, వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఈ డిసీజెస్ ఏంటంటే యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి వస్తాయి. వీటిలో చాలా వాటికి క్యూర్ ఉండదు, జస్ట్ మనం సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తాం అంతే. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే కోవిడ్ వస్తే కోవిడ్కి ఏమి మనం మందు ఇవ్వట్ల, జస్ట్ జలుబు ఉంటే జలుబుకి, జ్వరం ఉంటే జ్వరంకి, తలనొప్పి, గొంతు నొప్పి ఏది ఉంటే దానికి టాబ్లెట్స్ ఇస్తున్నాం, క్రోసిన్ ఇలాంటి వాటి, అవునా. బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ క్యూర్ ఫర్ దీస్ డిసీజెస్. సో మరి ఏం చేయాలి మనం? జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఇవి ఎలా వస్తున్నాయి యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి అనేది తెలుసుకున్నాము. మరి మనం ఏం చేస్తే మనల్ని మనం కాపాడుకోగలం? సో మీకు అందరూ రోజు చెప్పేది శానిటైజర్ వాడాలి. రైట్, శానిటైజర్ పాకెట్లో పెట్టుకొని చేతిలో వేసుకొని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి హ్యాండ్స్, లేదంటే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మాస్క్ ధరించాలి, 6 feet డిస్టెన్స్ ఉండాలి. హిందీలో 2 గజ్కి దూరి అంటారు, ఎక్కడికి వెళ్ళినా నాకు వినపడుతుంది. అంటే మినిమం 6 feet డిస్టెన్స్, ఈ మనిషి ఇక్కడ ఉంటే మాస్క్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటే ఈ డిసీజెస్ అనేవి రావాలి. కానీ ఇది చాలా టెంపరీ అని మీకు అనిపించట్లేదా? ఏం జరిగినా సరే మాస్క్ పెట్టుకోండి, చేతులు కడుక్కోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అంతేనా? అవి చేస్తే సరిపోతుందా? జూనోటిక్ డిసీజెస్ రావా? అబద్ధం. ఇవి చేస్తే మనల్ని మనం కాపాడుకోగలుగుతాము అని మనం అనుకుంటాం అంతే. అంటే ఐ మీన్ డెఫినెట్లీ దెర్ ఇస్ సైన్స్ దట్ సేస్ ఇఫ్ వీ డూ దీస్ థింగ్స్ వీ విల్ బి ప్రొటెక్టెడ్, కరెక్టే. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. శానిటైజర్లు, మాస్కులు పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఇది టెంపరీగా మాత్రమే. నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటూ ఉంటాను, మనం సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తాం, లోపల ఉన్న వ్యాధిని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి అని చెప్తాం. డాక్టర్ కడుపు నొప్పి తగ్గడానికి టాబ్లెట్ ఇచ్చాడు. కడుపులో నొప్పి వచ్చిందంటే లోపల ఏదో ఇబ్బంది ఉందని కదా మన బాడీ మనకు చెప్తుంది. తలనొప్పి వచ్చిందంటే మనకి ఏదో సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళాను, ఫ్యాక్టరీలోకి, అక్కడ ఏదో ఒక మెటీరియల్ తయారు చేస్తున్నారు, అది మన బాడీకి పడదు, బట్ టాక్సిక్ పాయిజనస్ మెటీరియల్. సో ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు నేను అది పీల్చినప్పుడు వెంటనే తలనొప్పి వస్తుంది. అంటే మన బాడీ మనకు చెప్తుంది సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని. మనం దాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే మనకు అది తగ్గుద్ది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని తలపోటును తగ్గించేస్తున్నామంటే టెంపరీగా క్యూర్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా దేన్నైనా మనం పర్మనెంట్గా డైరెక్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి తప్ప సిమ్టమ్ని కనపడకుండా చేయడం కాదు. సో అయితే ఆ టెంపరీ సొల్యూషన్కి బదులుగా మనం పర్మనెంట్గా ఈ జూనోటిక్ డిసీజెస్కి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీ ఇంట్లో,
సడన్గా ఒక కింగ్ కాంగ్ సినిమా చూసారా, ఒక పెద్ద చింపాంజీ వచ్చి పెద్ద టవర్ పైకి ఎక్కేసి ఆ టవర్ లోపల హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు అని ఇలా కొట్టేసుకొని ఆ మొత్తం బిల్డింగ్స్ అన్ని కూల్చేసి వాళ్ళని మనుషుల్ని అది ఇట్లా చేతితో పట్టుకొని అలా ఒక పెద్ద యానిమల్ ఈరోజు సడన్గా వచ్చి మీ ఇల్లు కూల్చేసి మిమ్మల్ని తీసేసుకొని మీ పేరెంట్స్ నుంచి మిమ్మల్ని దూరం చేసేసి మిమ్మల్ని చిన్న చిన్న బాక్సెస్లో పెట్టేసి ఆ బాక్స్కి చిన్న చిన్న విండోస్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చూడగలరు అంతే, రైట్? అలా పెట్టేసింది అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? సరే, ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మీకు వాష్రూమ్కి ఒక టాయిలెట్కి వెళ్ళడానికి ఫెసిలిటీ లేదు, మీరు పార్టీకి వెళ్ళాలన్నా టాయిలెట్కి వెళ్ళాలన్నా అదే రూమ్లో ఉండాలి, అదే రూమ్లో చేయాలి, అదే రూమ్లో ఉండాలి, రైట్? అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మీకు ఫ్రెండ్స్ ఉండరు, చివరికి మిమ్మల్ని అదే రూమ్లో మీరు అదే స్మెల్లో అదే టాయిలెట్ స్మెల్లో అక్కడే ఉండి మీరు చివరికి మిమ్మల్ని తీసుకెళ్ళి తినేస్తారంట. మిమ్మల్ని చివరికి ఇంత చండాలమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టి చివరికి మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని వండుకొని తినేస్తే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే చింపాంజీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇలాంటి కేజ్లో పెట్టిందంట, తర్వాత ఎక్కడికో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఒక చుట్టూ ఒక పెద్ద ఫెన్స్ ఉంది, ఆ ఫెన్స్ లోపల మిమ్మల్ని పడేశారంట. రోజు మిమ్మల్ని చూడడానికి బోల్డెన్ని యానిమల్స్ అన్నీ వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తున్నాయంట సరదాగా. జూకి మనం ఎలా అయితే వెళ్ళి చూసి వస్తామో అవి మనల్ని వచ్చి చూసి వెళ్తున్నాయంట. మీకు అక్కడ ఫ్రెండ్స్ ఉండరు, మీరిద్దరే ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారు, మీకు రోజు ఫుడ్ ఇస్తారు కానీ మీకు ఏమి ఉండవు ఎంజాయ్ చేయడానికి, మీకు లిబర్టీ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? థర్డ్గా, ఆ చింపాంజీస్ వీళ్ళందరూ ఫోన్స్ వాడుతున్నారంట, ల్యాప్టాప్స్ వాడుతున్నారంట. అవి వాడటం వల్ల ఒక కైండ్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ అవుతుంది, అంటే తెలియకుండా ఒక రకమైనటువంటి వేవ్స్, మనకు కనబడేది వేవ్స్ ఎమిట్ అవుతుంది, రైట్? వీటి వల్ల మన బ్రెయిన్కి డ్యామేజ్ జరిగి స్లోగా మనం చచ్చిపోతామంట, మనుషులు అనే వాళ్ళు ఉండరంట, ఇంకా మనుషులు అంతరించిపోతారంట. అప్పుడు యానిమల్స్ మాత్రం వాటికి నచ్చినట్టు అవి ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతాయండి. మీరు ఎలా ఫీల్ అవుతారో ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ ఇదే పొజిషన్లో మనం ఉన్నాము. మనం యానిమల్స్ని మనకంటే తక్కువ వాటిగా ట్రీట్ చేస్తున్నాము. వాటికి మైండ్ ఉంటుంది, వాటికి ఇష్టం ఉంటుంది, తల్లి ఉంటుంది, ఇదేం ఆలోచించకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోబో సినిమా చూసి ఉంటారు. ఆ సినిమాలో విలన్ ఉంటాడు కదా, అక్షయ్ కుమార్, తను చెప్తాడు మనం వాడే సెల్ ఫోన్స్ వల్ల, పెట్టే టవర్స్ వల్ల, ఎమిట్ అయ్యే రేడియేషన్ వల్ల చిన్న చిన్న పక్షులన్నీ చచ్చిపోతున్నాయి. చిన్నప్పుడు మా మమ్మీ చెప్పేది, చిన్నప్పుడు వాళ్ళు పిచ్చుకల్ని చాలా కామన్గా చూసేవాళ్ళు. ఇప్పుడు మనం పిచ్చుకల్ని పెద్దగా చూడము, మహా అయితే కాకులను చూస్తాము, కొన్ని బర్డ్స్ని చూస్తాం. స్లోగా అంతరించిపోతున్నాయి, రైట్? మన భీమవరం లాంటి టౌన్లోనే కాదు, మనం వెళ్ళి విలేజెస్లో చూసినా సరే మనం ఇప్పుడు మనకి ఇలాంటి బర్డ్స్ కనపడట్లా, ఎక్స్టింక్ట్ అయిపోతుంది, రైట్? సో ఈ 3 సిచ్యుయేషన్స్ ఊహించుకున్నారు కదా. ఒక చింపాంజీ వచ్చి మనల్ని ఇలా ట్రీట్ చేసి మనల్ని ఒక జూలో పెట్టి వాళ్ళు వాడే సెల్ ఫోన్స్ వల్ల స్లోగా ఇండైరెక్ట్గా మనం వాళ్ళ టెక్నాలజీస్ వల్ల మనం చచ్చిపోతే ఎలా అవుతుంది, అర్థమైంది కదా? ఇది ఇలాగ ఆలోచించుకుంటూ ఉండండి. మనం ఇలా చేయడం వల్ల చాలా యానిమల్స్, చాలా పక్షుల్ని మనం సమూలంగా చంపేశాం. అంటే అసలు ఆ పేరుతో ఒక్క బర్డ్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్యారెట్ తెలుసు కదా, గ్రీన్ కలర్ ప్యారెట్, చూడడానికి బాగుంటుంది, మనం మాటలు నేర్పిస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు అసలు అలాంటి ప్యారెట్ ఇప్పుడు వరల్డ్లో ఒక్కటి కూడా లేకపోతే జస్ట్ దాని ఫోటో మనం మ్యూజియంలోనో ఇంటర్నెట్లోనో చూస్తే అలా ఫీల్ అవుతారు. అలా ఆల్రెడీ మనం కొన్ని యానిమల్స్ని చంపేసామన్నమాట. గ్రేట్ ఓక్ అనే ఒక యానిమల్, అది ఒక ఎలా ఉంటుందంటే పెంగ్విన్లా ఉంటుంది చూడడానికి. దాని ఫెదర్స్ కోసం, దాని ఈకల కోసం దాన్ని హంట్ చేసి దాని ఫెదర్స్తో పిల్లో తయారు చేసేవాళ్ళంట, తలగడ. ఆ తలగడ తయారు చేయడం కోసం, ఆ దిండు తయారు చేయడం కోసం దాని ఫెదర్స్ని పీకి దాన్ని లైవ్గా కాల్చేసి దాన్ని చంపేసేవాళ్ళని. చాలామంది ఎక్కడ దొరికితే దాన్ని కాల్చేసి చంపేశారు. ఆ గ్రేట్ ఓక్ ఇప్పుడు లేదు, ఎక్స్టింక్ట్ అయిపోయింది, అంతరించిపోయింది. అట్లస్ బేర్, ఎవరు పడితే వాళ్ళు దాన్ని హంటింగ్ చేసి వేటాడి చంపేశారు. జాపనీస్ హోన్షూ వుల్ఫ్, ఇది జపాన్ ఏరియాలో ఉండే ఒక నక్క జాతి యానిమల్. అయితే అది ఉండే ఫారెస్ట్స్ని అన్నింటినీ క్లియర్ చేసేసారు. అక్కడికి మనుషులు వెళ్ళి అక్కడ నివసించడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వాటి ఇల్లుని మనం తీసేసుకున్నామో అవి మన ఇంటి దగ్గరికి వచ్చేయడం స్టార్ట్ చేసింది. ఆబ్వియస్లీ మనం వాటి ఇంటి దగ్గరికి వెళ్ళాము, అవి మన ఇంటికి రావు. అప్పుడు ఏమైంది, అవి నక్కలంటే చాలా ఫెరోషియస్ యానిమల్స్ కదా, అవి హ్యూమన్కి యానిమల్కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే అవి మన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసినాయో ఒకేసారి మనం వాటిని కాల్చి చంపేయడం. ఆ విధంగా జాపనీస్ హోన్షూ మొత్తాన్ని మనం కాల్చి చంపేసి సమూలంగా నాశనం చేసేసాం. టస్మానియన్ టైగర్,
అసలు చాలా రకాల టైగర్స్ ఉండేవి ఒకప్పుడు. టస్మానియన్ టైగరే కాదు, క్యాస్పియన్ టైగర్, ఇంకా ఇప్పుడు మనం ఇండియాలో బెంగాల్ టైగర్ అని ఒక టైగర్ మిగిలింది. ఇప్పుడు అది కూడా అంతరించిపోతుంది. అయితే ఇలాంటి యానిమల్స్ని చంపడానికి గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి మీరు చంపితే మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కనపడిన వాటిని కనపడినట్టుగా చంపించేసారంట. జస్ట్ ఫర్ హ్యూమన్స్ టు లివ్. హ్యూమన్ బీయింగ్స్కి ఏంటంటే సరిపోదు, ఉన్నది సరిపోదు. మనకి బాగా దురాశ ఎక్కువ. ఒకటి కావాలంటే మనకి 10 రూపాయలు సరిపోదు, 100 రూపాయలు ఇస్తే అది సరిపోదు, 1000 రూపాయలు. మనం ఏం చేస్తాం, ఒక ఇల్లు సరిపోదు, మనకి 2 ఇల్లులు కావాలి, మనకి పెద్ద ఇల్లు కావాలి, పెద్ద హాల్, పెద్ద కిచెన్, రైట్. ఒక బండి సరిపోదు, సైకిల్ సరిపోదు, కార్లు కావాలి, పెద్ద పెద్ద కార్లు, రైట్. అంటే అవి ఉండడం తప్పని అనట్లేదు, కానీ అవసరానికి మించి మనకు అవసరం లేనంత కావాలనుకోవడం తప్పు. దానివలన మనం మనకి నేచర్ ఇచ్చిన రిసోర్సెస్ని మనం దుర్వినియోగం చేస్తాం. మహాత్మా గాంధీ అంటాడు, ద నేచర్ హ్యాస్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. అంటే మనకి ఏదైతే అవసరం ఉందో అది అవసరాన్ని తీర్చడానికి ఈ ప్రకృతి అనేది ఉంది, అంతేగాని మన దురాశని తీర్చడానికి కాదు అని. అలా మనం దురాశకు వెళ్ళి అడవుల్ని నాశనం చేసేసి అక్కడ బిల్డింగ్స్ కట్టేసి నేను రీసెంట్గా అరణ్య అనే ఒక సినిమా చూసాను, అందులో రానా హీరో. ఆ సినిమాలో కూడా అంతే, ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి వాళ్ళు లేక్ వ్యూ లేకపోతే ఫారెస్ట్ వ్యూ అని చెప్పి ఒక రిసార్ట్ తయారు చేస్తారు. అరే బ్యూటిఫుల్ అడవిని నాశనం చేసి మళ్ళీ ఫారెస్ట్ వ్యూ అని చెప్పి మీరు అక్కడ కట్టి అక్కడ ఉన్న యానిమల్స్ని అన్నింటినీ మీరు అక్కడి నుంచి తీపిచ్చేసి చేస్తారు. ఈ అరణ్య సినిమా దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. అంటే ప్రభుత్వాలు, మనుషులు మన దురాశ కోసం మనం ఇంత చేస్తూ ఉన్నాం. కరేబియన్ మంక్ సీల్స్ మీకు తెలుసు కదా, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మీరు చూసే ఉంటారు. అలాంటి సీల్స్లో అది ఫస్ట్ సీల్ ఎక్స్టింక్ట్ అయిపోవడానికి. ఆ తర్వాత వెస్టర్న్ బ్లాక్ రైనోసరస్. అసలు ఈ రైనోసరస్ల పరిస్థితి అయితే చాలా దారుణం. రైనోసరస్కి ఒక హార్న్ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆ హార్న్లో కొంతమంది ఏమనుకుంటారంటే ఆ హార్న్లో అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందుకని చెప్పి దొరికిందాన్ని దొరికినట్టు ఆ హార్న్ని కట్ చేయడం కూడా కాదు, చంపేయడమే. వేటాడి చంపేసి ఆ హార్న్ని పీకేసుకొని వెళ్ళిపోయాడు. ఎలిఫెంట్స్కి ఐవరీ ఇవి ఉంటాయి కదా, దంతాలు, ఏనుగు దంతాలు, ఐవరీ. కొంతమంది వాటితో మంచి బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకోవడం కోసం వాటిని వేటాడి వాటిని చంపేసి చేసేవాళ్ళు. అట్లా చాలా రైనోసరస్ ఈరోజు అంతరించిపోతున్నాయి. కొన్ని బర్డ్స్ పేర్లు చెప్పనా. బార్నింగ్ గ్రాస్ బీక్ అనే ఒక పక్షి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. మ్యారియన్ వైట్ ఐ, దాని కన్ను దగ్గర మనకి ఎలా అయితే బ్లాక్ ఉంటుందో దానికి వైట్ కలర్లో ఉంటుంది. లేసన్ హనీ క్రీపర్. ఇలాంటి బర్డ్స్ అన్నిటిని పాపం అవి ఉండడానికి నెస్ట్స్ లేక, నెస్ట్స్ పెట్టడానికి ట్రీస్ ఉండడానికి ఫారెస్ట్స్ లేక, మనం ఇప్పుడు పార్క్స్ అని, లాన్ అని, గార్డెన్స్ అని క్రియేట్ చేస్తాం. అది దేనికి ఉపయోగం లేదు. చూడడానికి ఏదో మనం ప్రకృతి, మనం మొక్కలు పెంచుకుంటామని అనుకుంటాం, కానీ ఎన్ని చెట్లని మనం నాశనం చేసి మన టేబుల్స్, మనం ఎంత పేపర్ వేస్ట్ చేస్తాం. టిష్యూ పేపర్ ఎంత కామన్గా వాడతాం, కానీ ఒక టిష్యూ పేపర్ తయారు చేయాలంటే, ఇప్పుడు ఈ బుక్ తయారు చేయాలంటే ఎన్ని ట్రీస్ని కట్ చేయాలో తెలుసా? మళ్ళీ ఆ కట్ చేసిన ట్రీస్కి ప్లేస్లో ఎన్ని ట్రీస్ ఎవరైనా పాతుతున్నారో? ఎవరు పాతట్లేదు. సో ఇలాంటి కారణాల వల్ల బర్డ్స్, యానిమల్స్ అన్నీ ఎక్స్టింక్ట్ అయిపోతాయి. బర్డ్స్కి ఇప్పుడు మనం అంటే ఒక ఇల్లు కట్టేసుకొని ఇంట్లోనే ఉండిపోతాం, కానీ బర్డ్స్ అలా కాదు, యానిమల్స్ అలా కాదు. అవి మైగ్రేట్ అవుతాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి, ట్రావెల్ చేస్తాయి, ఒకే చోట ఉండిపోవు. ఒక్కొక్క సీజన్లో ఒక చోట ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొల్లేరు లేక్ ఉంది మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, కృష్ణా నది దగ్గర. కృష్ణా నది డిస్ట్రిక్ట్ వైపు వెళ్తున్నప్పుడు చాలా బర్డ్స్, రష్యా నుంచి, సైబీరియా నుంచి బర్డ్స్ వచ్చి వాటి ఎగ్స్ అక్కడ లే చేసి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఆ బర్డ్స్ మళ్ళీ వెళ్ళి అవి పెద్దగా మళ్ళీ ఎగ్స్ని లే చేయడానికి వస్తాయి. అట్లా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. కానీ ఇమాజిన్ కొల్లేరు లేక్ డ్రై అయిపోయింది అనుకోండి, అసలు కొల్లేరు లేకే లేదనుకోండి. పాపం అంత దూరం నుంచి అవి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఎగురుకుంటూ వచ్చి, అరే ఏది మేము ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాము, ఇక్కడ ఉండేదే, ఇక్కడ లేక్ లేదే అని ఫీల్ అవుతారు. అప్పుడు ఎలా ఉంటుంది వాటికి? అలా వాటి ప్యాటర్న్స్ని మనం డిస్టర్బ్ చేసేస్తాం. అరణ్య సినిమా గురించి చెప్పాను కదా, ఆ సినిమాలో ఏమవుతుందంటే యానిమల్స్ ప్రతి సంవత్సరం ఒక సీజన్లో ఒక జంగిల్లో ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ బ్రీడింగ్ అంటే నెక్స్ట్ పిల్లల్ని పెట్టడానికి అనమాట, బ్రీడింగ్ చేసుకొని మళ్ళీ వస్తాయి వెనక్కి. బట్ ఈసారి సడన్గా ఒక మనుషులు గోడ కట్టేస్తారు. వాళ్ళకి తాగడానికి, నీళ్లు తాగడానికి చెరువుకి వెళ్ళాలంటే అదే దారిలో వెళ్ళాలి. అలాంటి పరిస్థితులు అవి ఏం చేస్తాయి? ఏం చేయలేవు పాపం. హ్యూమన్ బీయింగ్స్ ఏమన్నా కనబడితే కోపం వస్తుంది వాడికి. మేము ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం, ఇప్పుడేమో మాకు వెళ్ళడానికి దారి లేకుండా చేసేసారు. అట్లా మనం వాటి ప్యాటర్న్స్ని డిస్టర్బ్ చేస్తున్నాం. వాటి ఇళ్ళని మనం డెస్ట్రాయ్ చేసేస్తున్నాం. వీఆర్ డెస్ట్రాయింగ్ దేర్ హోమ్స్. అండ్ క్లైమేట్ చేంజ్.
క్లైమేట్ చేంజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఏసీ రూమ్లోకి వెళ్ళండి, ఏసీ ఆన్ చేయకండి కానీ అన్ని డోర్స్ క్లోజ్ చేసేయండి, ఫ్యాన్ ఆన్ చేయకండి, వేడిగా అనిపిస్తుంది. అలాగే ఒక గంట 2 గంటలు ఉన్నది చాలా వేడిగా ఒక్క వస్తుంది కదా. అలా ఎర్త్ కూడా, ఎర్త్లో ట్రీస్ ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కానీ ట్రీస్ తక్కువైపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడానికి ట్రీస్ లేవు. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ భూమి చుట్టూ పెరిగిపోతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క నేచర్ ఏంటంటే వేడిని అది అట్లా ట్రాప్ చేసేస్తుంది. అంటే భూమిలోంచి వేడి బయటికి వెళ్లకుండా వేడి అక్కడ ఉండిపోతుంది. అంటే సన్లోంచి భూమి మీదకి వేడి వస్తుంది, ఈ వేడి బయటికి వెళ్లకుండా ఒక గ్లాస్ ఛాంబర్ లాగా భూమి తయారైపోయింది, వేడెక్కిపోతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. భూమి యొక్క ఉపరితలం సర్ఫేస్ వేడిగా అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు నీళ్ళని వేడి చేస్తే ఆవిరైపోతాయి కదా, అలా సముద్రాలు ఆవిరైపోతున్నాయి. గ్లేషియర్స్ అంటే మంచు పర్వతాలు కరిగిపోయి నీళ్లు భూమి మీదకి వచ్చేస్తున్నాయి. మన రివర్స్ యొక్క వాటర్ పెరిగిపోతుంది. రివర్స్ యొక్క హైట్ పోయిన సంవత్సరం ఎంత ఉంటే ఈ సంవత్సరం ఎంత, తర్వాత సంవత్సరం ఎంత పెరిగిపోతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, ఐలాండ్స్ ఉంటాయి కదా దీవులు, ఆ దీవులు మునిగిపోతాయి. ఓకే, ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీస్ ఒక 50 years తర్వాత జపాన్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒక 100 years తర్వాత అయితే ఖచ్చితంగా జపాన్ ఉండడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే జపాన్ మునిగిపోయి ఉంటుంది. అప్పటికి వాళ్ళు వేరే దేశం వాళ్ళతో మాట్లాడుకొని కొద్దిగా ల్యాండ్ కొనుక్కుంటే తప్ప జపాన్ దేశం ఉండదు ఒక 100 years. అలా ఫస్ట్ ఐలాండ్స్ సబ్మర్జ్ అయిపోతాయి. తర్వాత నెమ్మది ఇండియా, అమెరికా అందరూ మునిగిపోవాలి. అవును కదా. ఇది కొద్దిగా ఫ్యూచర్లో జరిగేది. కానీ ఇమీడియట్గా బర్డ్స్ యొక్క వాటికి అర్థం కాదు, ఎందుకు వేడి ఎక్కువైపోతుందో వాటికి అర్థం కాదు. ఎడార్లు ఎక్కువైపోతాయి, వేడి ఎక్కువైపోతుంది, వాటి ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఆ విధంగా మనం చేసే పొల్యూషన్ వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అయ్యి మనం చేసే పనుల వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. కొన్ని బర్డ్స్ పేర్లు, యానిమల్స్ పేర్లు మనం విన్నాం, ఏవైతే ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినాం. కానీ ఎక్స్టింక్ట్ అయిపోవడానికి చాలా దగ్గరికి వచ్చేసింది. కొన్ని మిగిలినాయి, ఒక 100, 200, 300 మాత్రమే మిగిలినాయి ఈ భూమి మీద, ఒక 1000 మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటి వాటి పేర్లు చెప్పనా, ఫ్రూట్ డవ్, అది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఒక ఫ్రూట్లా ఉంటుంది అది డవ్. గ్రేట్ క్యారెసో, ఆ పక్షి కూడా అంతరించిపోతుంది. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, అది ప్యారెట్టే కానీ గ్రే కలర్లో ఉంటుంది. ఇవి ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోవడానికి మీ దగ్గరికి వచ్చేసినాయి అంట. ఇండియాలో టైగర్స్ ఎన్ని మిగిలి ఉన్నాయో తెలుసా, 2967 అంతే. 3000 టైగర్స్ కూడా లేవు మన ఇండియాలో. ఇండియాలోనే వరల్డ్ హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి. అంటే ఇండియాలోనే 3000 టైగర్స్ కూడా లేకపోతే ఇంక వరల్డ్లో అసలు ఏమీ లేవని అర్థం కదా. ఒక టైగర్ ఉంది అంటే ఒక అడవిలో, దాని అర్థం ఆ అడవి చాలా హెల్తీగా ఉందన్నారు. టైగర్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ద హెల్త్ ఆఫ్ దట్ ఎకోసిస్టమ్. ఒక టైగర్ ఉందంటే అవి తినడానికి దాని యానిమల్స్ ఉన్నాయి, అవి తినడానికి ఆ యానిమల్స్ తినడానికి మంచి ట్రీస్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, అవి తినడానికి ఇంకేమి ఉన్నాయి. అంటే అందరూ ఉన్నట్టు, మంచి ట్రీస్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నట్టు అక్కడ. బట్ టైగరే లేదంటే అక్కడ ఏదో లేదన్నట్టు. ఒక స్పైడర్ వెబ్ లాగా ఊహించుకోండి. స్పైడర్ వెబ్ మీకు తెలుసు కదా, ఎలా ఉంటుంది. ఒక్కొక్క లేయర్లో ఒక యానిమల్ని పెట్టండి. ఇక్కడ ఒక యానిమల్, ఇక్కడ ఒక యానిమల్, ఇక్కడ ఒక బర్డ్, ఇక్కడ ఒక పురుగు, ఇక్కడ ఒక పక్షి, ఇట్లా పెట్టండి. మధ్యలో హ్యూమన్ బీయింగ్ ఉంటాడు. ఓకే, ఒక్కొక్కటి ఎక్స్టింక్ట్ అయిపోతుంటే పడిపోతుంది అనుకోండి. ఇప్పుడు ఇవి ఉండడం వల్ల తాడు బలంగా ఉంది, ఈ నెట్ ఒక్కొక్కటి పడిపోతుంటే లూజ్ అయిపోతూ ఉంటాం. అన్నీ పడిపోయినాయి అనుకోండి, చివరికి మనిషి కూడా పడిపోతాడు. అర్థమైందా? అలా ఒక ఎకోసిస్టమ్, ఒక ఎన్వైర్న్మెంట్లో ఉన్న అన్నింటినీ మనం డ్యామేజ్ చేసేసుకొని చివరికి మనం హ్యాపీగా ఉంటాం అనుకుంటే అది మన బుద్ధిహీనత, మన ఇగ్నోరెన్స్. ఓకే, దేవుడు సో ఇప్పుడు మనం జూనాటిక్ డిసీజెస్ గురించి, అసలు యానిమల్స్ గురించి, వాటిని ఎందుకు కాపాడుకోవాలి, ఐ మీన్ ఎందుకు కాపాడాలన్న పాయింట్ నేను ఇంకా చెప్పలేదు. కాకపోతే మిగతా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మనల్ని తయారు చేశాడు, అందమైన సృష్టి. ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా సృష్టి గురించి. మన పైన ఒక బాధ్యత పెట్టాడు. హీ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇట్ అండ్ హ్యాస్ ఆస్క్డ్ us టు కేర్ ఫర్ ఇట్. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. అయితే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే
మనకి ఈ యానిమల్స్ మీద, ఈ పక్షుల మీద మనం వాటిపైన ఉన్నాము, మనం వాటిని ఏలాలి, మనం వాటిని రూల్ చేయాలి. సో తప్పే ఉంది, అన్నీ మీకోసమే కదా అన్నాడు దేవుడు, తినేద్దాము పర్లేదు, చంపేద్దాము, మనకు నచ్చినట్టు చేద్దాము అనుకుంటే అది దేవుని మాటని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు కాదు. వెన్ గాడ్ గేవ్ us dominion over other animals, he did not mean cruelty, he meant humanity. అంటే దేవుడు మనకి మానవత్వం ఇచ్చాడు, మనం మనుషుల్లా ప్రవర్తించాలని, యానిమల్స్లో ప్రవర్తించాలని కాదు. మన పని వాటిని ప్రొటెక్ట్ చేయడం, ఈ యానిమల్స్ని, ఈ నేచర్ని, దేవుడిచ్చిన ప్రతిదాన్ని, దేవుడిచ్చిన క్రియేషన్ని ప్రొటెక్ట్ చేయడం, దాన్ని నర్చర్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక టీచర్ లీడర్ని పెట్టి, అరే నేను బయటకు వెళ్తున్నాను చూసుకో క్లాస్ని, ఎవరన్నా చెప్పు, నాకు ఎవరన్నా అలా చేస్తా అని చెప్తే దాని అర్థం ఆ లీడర్ అందరికంటే గొప్ప గ్రేట్ అని కాదు, ఆ లీడర్ కూడా నాలో ఒక్కడే. కానీ ఎప్పుడైనా అవసరమైతే మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలని, వాళ్ళని కాపాడాలని, వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలని ఆ లీడర్ యొక్క బాధ్యత. రైట్? మనకి ఆదికాండం 9వ అధ్యాయంలో చూస్తే నోవాహు ఓడ కథ మనందరికీ తెలుసు. ఆ నోవాహు దేవుడు భయంకరమైనటువంటి ఒక డిస్ట్రక్షన్ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు, నోవాహు మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మనుషులని నా పోలికి చెప్పుని చేసుకున్నాను, కాబట్టి మీరు రండి, ఒక ఓడలోకి రండి, మీ కుటుంబం అంతా రండి, నేను మిగతా అందరి మీద డిస్ట్రక్షన్ తీసుకొస్తానని చెప్పాల. దేవుడు ఏమన్నాడంటే, మీరు ప్రతి భూమి మీద ప్రాకే ప్రతి జీవిని, ఒక జతని, ఒక పేరుని ఈ ఓడలోకి తీసుకురాని చెప్పాడు. ఓకే, అంటే దాని అర్థం he loves his creation, he cares for this creation, he doesn't just love man, he loves everything that he has created. ఆయన అంతా 7 రోజులు, ఆయన 6 రోజులు సృష్టించి 7వ రోజు సెలవు తీసుకున్నారు, శబాత్ డేగా ఆచరించాలని చెప్పాడు కదా ఆ రోజుని. అంటే ఎంత ఎంత ప్రేమతో, ఎంత బాధ్యతతో దేవుడు ఈ సృష్టిని తయారు చేశాడు. అంటే దాని అర్థం మనం కూడా అలాగే వ్యవహరించాలి మన నేచర్తో, మన చుట్టూ ఉన్న ప్రకృతితో అని. ఇప్పుడు లూకా 12వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరుగుపడదు. అంటే 2 కాసులు అంటే చాలా తక్కువ. అంటే ఒక 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్ముతుంటే దాని వాల్యూ మీకు తక్కువ ఉండొచ్చు, కానీ దాన్ని నేను మర్చిపోను, ఆ పక్షులను నేను మర్చిపోను అని చెప్పాడు. కాబట్టి మన దృష్టిలో ఫారెస్టే కదా, ఆ చెట్టే కదా, లేకపోతే అవి ఒక్కటే కదా, లేకపోతే ఈ చికెనే కదా, ఏం కాదు అంటే ఒక్కొక్కటి మనకి వాల్యూ లేదు, మన దృష్టిలో దానికి వాల్యూ లేదు. కానీ దేవుని కళ్ళ ముందు ఆయన సృష్టికి, ఆయనకి ఎంతో విలువ ఉంది. ఆయన సృష్టి అంటే ఇన్ గాడ్స్ ఐస్ హిస్ క్రియేషన్ ఈజ్ వెరీ ప్రీషియస్ ఫర్ హిమ్. అసలు మనం క్రియేట్ చేయకపోతే ఈ సృష్టిని, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి మనం ఎవరు? ఇది దేవుని ప్రాపర్టీ. ఇక్కడ మనం కేవలం పని చేయడానికి ఉన్నాం అంతే. దేవుని సృష్టిని కాపాడడానికి, ఆయన మనకి ఇచ్చిన పనిని, మన పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నామంటే, మనం దీని ఓనర్స్ కాదు. మహాత్మా గాంధీజీ ఒక కాన్సెప్ట్ చెప్తారు, ట్రస్టీషిప్ కాన్సెప్ట్. దాంట్లో ఏమంటాడంటే, ఈ భూమి మీద ఉన్న ధనవంతులు, ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి, వెల్త్ అంతటికీ వాళ్ళు ఓనర్ అని ఫీల్ అవ్వకూడదు. వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ మీద వాళ్ళ అజమాయిషి చూపించకూడదు. వాళ్ళు ఏమనుకోవాలంటే, వాళ్ళు జస్ట్ దానికి ట్రస్టీస్ అంతే. ఆ ఆస్తికి, ఆ వెల్త్కి వాళ్ళు ట్రస్టీస్, అంటే జస్ట్ ఒక రిప్రజెంటేటివ్ అంతే. నిజంగా ఎవరి దగ్గర దీని ఓనర్షిప్ అందరి దగ్గర ఉంటుంది. ఆ ఓనర్స్ జస్ట్ దానికి ట్రస్టీ మాత్రమే, దాన్ని ఒక లీడర్ అంతే, లీడర్ మాత్రమే అని గాంధీజీ చెప్తాడు. మనం కూడా అలాగే ప్రార్థించాలి. దేవుడు సృజించిన ఈ ఆకాశాన్ని కానీ, లేకపోతే సీస్ అండ్ ఓషన్స్, స్కైస్ అండ్ ల్యాండ్ అండ్ ఇట్స్ బీస్ట్స్, ట్రీస్, ఫారెస్ట్, ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ హిస్ క్రియేషన్ అండ్ వీ షుడ్ ప్రొటెక్ట్ అండ్ నర్చర్ ఇట్. హిందూయిజంలో పంచభూతాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది. పంచభూతాలు అంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశము, భూమి. వీళ్ళు హిందూయిజంలో ఏమని నమ్ముతారంటే, ఈ 5 మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అని భావిస్తారు. అయితే ఈ 5 ఏవైతే ఉన్నాయో, నీరు కానీ, నిప్పు కానీ, నిప్పు అంటే సూర్యుడు అని అనుకోవచ్చు. అంటే ఒకరోజు సూర్యుడు లేకపోతే ఊహించుకోండి, దెర్ ఈజ్ నో డే, ఎండ లేదు, మంచులో మనం గడ్డగట్టుకుపోతాము. రైట్? నిప్పు లేకపోతే, నీరు లేకపోతే, తాగడానికి నీరు లేకపోతే, గాలి మనం పీల్చడానికి గాలి లేకపోతే, ఆక్సిజన్ క్రైసిస్ ఎంత తీవ్రంగా మనం అనుభవించాం, మనం చూసాం. ఆకాశం, ఇప్పుడు ఓజోన్ పొరకి హోల్స్ పడి దానిలోంచి అల్ట్రావైలెట్ రేస్ భూమి మీదకి వచ్చి
మనకి స్కిన్ డిసీజెస్ కానీ చాలా డిసీజెస్ వస్తున్నాయి. అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంది మనకి, దాన్ని మన పొల్యూషన్ వల్ల ఓజోన్ లేయర్కి మనం హోల్స్ చేసేస్తున్నాం అన్నమాట. మనకు తెలియకుండా మనం ఫ్లోరోకార్బన్స్ అని ఎమిట్ చేయడం, మనం వాడే ఏసీస్లో, బైక్స్లో, కార్స్లో, మనం యూస్ చేసే స్ప్రేస్లో, అంటే సెంట్ వాడతాం కదా, అందులో ప్రతి దాంట్లో ఫ్లోరోకార్బన్స్ ఉంటాయి. వీటన్నిటితో మనం ఈ ఎన్వైరన్మెంట్ని అల్టిమేట్గా భూమిని నాశనం చేస్తాము. దాంట్లో ఉన్న యానిమల్స్ని, పక్షుల్ని అన్నిటినీ నాశనం చేసేస్తాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కోవిడ్-19 అనేది ఇప్పుడు వచ్చింది కరెక్టే, కానీ దీని తర్వాత ఇలాంటి వ్యాధులు ఏం రావా. కోవిడ్-19 ఒక ప్రారంభం మాత్రమే, ఇదే ఎండ్ కాదు. ప్రతి సెంచరీలో ఏదో ఒక డిసీజ్ వస్తానే ఉంది. బ్యూబోనిక్ ప్లేగ్ అని, బ్లాక్ డెత్ అని, 6వ శతాబ్దంలో జస్టినియన్ ప్లేగ్ అని వచ్చిందంట. 14th సెంచరీలో బ్లాక్ డెత్, 20th సెంచరీలో స్మాల్ పాక్స్. వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. ఇప్పుడు రీసెంట్గా మనం అఫ్కోర్స్ జూనోసిస్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే వ్యాక్సిన్ కనుక్కున్నాము, లూయిస్ పాస్చర్ పెన్సిలిన్ కనుక్కున్నాడు అని చెప్పి. కనుక్కోవచ్చు, కరెక్టే, మనం ఇన్వెంట్ చేయొచ్చు, మెడిసిన్స్ ఇవన్నీ ఎవాల్వ్ అవుతున్నాయి. కానీ ఇవన్నీ మనం చేసే తప్పుని కరెక్ట్ చేయదు, కేవలం టెంపరీగా మనకి సాల్వ్ చేస్తాయండి. సో జూనోటిక్ డిసీజెస్ కంటిన్యూ అవుతాయి, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో సొల్యూషన్ శానిటైజర్లు, మాస్కులు, డిస్టెన్స్ పాటించడం కాదు, అవి చెయ్యాలి ఖచ్చితంగా. కానీ అడవుల్ని కట్ చేసేసి యానిమల్స్ ప్లేస్లోకి మనం వెళ్ళిపోయి యానిమల్స్ ఏమో మనసొత్తుగా భావించి మనం ఈ భూమిని, ఈ నేచర్ని, దేవుడు సృష్టించిన ఈ సృష్టిని డెస్ట్రాయ్ చేయడం ఆపడం. కాస్త నీటి జ్ఞానంతో మనం చేసిన తప్పుని మనం గ్రహించడం. అప్పుడు బహుశా దేవుడు మనకి ఏమన్నా చెప్పాలని ట్రై చేస్తున్నాడు, కాస్త బాధ్యత కలిగి ప్రవర్తించు. నేను నీకోసం ఇంత సృష్టిస్తే, ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్ చేస్తే, ఎంత బ్యూటిఫుల్ డైవర్సిటీని ఇచ్చాడు. జస్ట్ వరల్డ్ అంతా ఒకటే కలర్లో, అందరూ ఒకటే డ్రెస్ వేసుకొని ఒకటే భాష మాట్లాడితే ఎలా ఉంటుంది? చాలా బోరింగ్గా ఉంటుంది కదా. కానీ బ్యూటిఫుల్ డైవర్స్ వరల్డ్ అంటే వైవిధ్యం. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి నమ్ముతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కృతి ఉంది. అలాగే రకరకాల యానిమల్స్ ఉన్నాయి, బయోడైవర్సిటీ ఉంది. వీటన్నిటిని మనం స్లోగా అది లేకుండా చేస్తున్నాం. దేవుడు మనకి ఈ విషయాన్ని గుర్తించి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు వెళ్ళే విధమైనటువంటి జ్ఞానం మనకి దేవుడు ఇవ్వాలి అని మనం గ్రహించాలి. వన్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఏం చెప్తుందంటే మనుషుల హెల్త్ ఒకటి, యానిమల్స్ హెల్త్ ఒకటి, ఎన్వైరన్మెంట్స్ హెల్త్ ఒకటి. ఇవన్నీ వేరు కాదు, ఇవన్నీ ఒకటి బాగుంటే హ్యూమన్ బాగుండాలంటే యానిమల్ బాగుండాలి, ఎన్వైరన్మెంట్ బాగుండాలి, అందరూ బాగుండాలి. దాన్నే వన్ హెల్త్ అని పిలవాలి. ఓకే, సో మనం వన్ హెల్త్ వైపు వెళ్ళాలి. మనం డిసింటిగ్రేటెడ్గా ఇది బాగుంటే అది బాగుండకపోయినా పర్లా, ఇది బాగుండొచ్చు అలా చూడకూడదు. ఓకే, నేను చివరిగా కీర్తనలు 104వ అధ్యాయం ఒకసారి చదివి నేను ఈ అవకాశాన్ని, నేను ఈ ప్రీచింగ్ని ఆపాలి అని నేను భావిస్తున్నాను. నూట 4వ అధ్యాయం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవ, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదులు దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రముల వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయాయి. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాయి. 8వ వచనం. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములు ఎక్కెను, పల్లములకు దిగను. అవి మరలా వచ్చి భూమిని కప్పక ఉన్నట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించింది. ఆయన కొండలలో నీటి బొగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును, వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచుంది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు.
మనం ఏం తినాలి అని మీకు ఒకవేళ డౌట్ వస్తే, నేను ఇందాక చికెన్ మటన్ వీటి గురించి కొంత నెగిటివ్గా మాట్లాడాను కదా, ఒకసారి 14వ వచనం చూడండి. 104వ కీర్తన 14వ వచనం. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను అని మొలిపించుచున్నాడు. ఓకే. 15వ వచనం. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానము. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించను, సూర్యునికి తన అస్తమయ కాలమును తెలియదు. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అది మరలిపోయి తమ గుహలలో పండుకొను, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నట్టుగా మనుషులు బయలువెళ్ళుతారు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటిని అన్నింటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఓ లార్డ్, హౌ మ్యానిఫోల్డ్ ఆర్ దై గాడ్స్, ఇన్ విజ్డమ్ హ్యాస్ thou మేడ్ దెమ్ ఆల్, ద ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ దై రిచెస్. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు దురాశ లేకుండా, లేకపోతే మనం చేసే తప్పులేంటో మనం గుర్తించి, దేవుడు మనకిచ్చిన ఈ సృష్టిని మనం గౌరవించి, దాన్ని నర్చర్ చేసి, దాన్ని ఇంకా ప్రొటెక్ట్ చేసి, ఆ విధంగా దేవుడు మనకిచ్చిన బాధ్యత ప్రార్థించే విధంగా మీరు పెద్దవాళ్ళైనప్పుడు ప్రార్థించాలి. మిగతా వాళ్ళకి కూడా మనం ఈ విషయాన్ని తెలియజేయాలి. రైట్? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we come to your feet in the name of Jesus Christ with the help of Holy Spirit. Father, I believe you have spoken to the children through me, and I thank you for using me as your vessel, Father. Father, give us the wisdom that we stop behaving in a manner that is in opposition to what you have wanted us to do. Help us in a direction that we do activities that bring glory to your name, that protect the nature that you have created beautifully for us, Father. Father, even as the world is going through a very dangerous situations, even as diseases like COVID-19 are raging about and killing people, Father, we ask you to provide us your divine mercy and grace. Shower us with your blessings and protect us from all evil and from all pestilence, Father. But also give us the wisdom and knowledge that we recognize why you have created us, giving us the dominion over animals, and give us the knowledge to realize our mistakes and do our part to correct them and not repeat them in the coming future, Father. We thank you for everything that you have given. We thank you for the Sunday school, for the good work they are doing, all the Sunday school teachers and superintendent, the team behind the Sunday school. We pray about the Bethany Youth, Bethany Women Samaj, the church, pastor, deacons, sexton, every person of Bethany Church, and I especially pray about Finney Ministries in Bhopal here, who has given their church to record this episode. Bless them and you guide them in all their efforts towards sharing your gospel, Father. You be with us until we meet again, until the next Sunday, and please forgive us of our sins and protect us from all evil, Father. I pray this small prayer in the mighty name of our Lord and Savior Jesus Christ. And everyone say Amen. Amen. Thank you, Bethany Sunday School, for giving me this opportunity, and I hope to see you again sometime soon. God be with you. Amen. ఇంత చక్కటి డివోషన్ అందించినటువంటి మిస్టర్ కే జాన్ మైకేల్ గారికి నా తరపున సండే స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరొక కార్యక్రమం, మన బెథనీ యూత్ అండ్ సండే స్కూల్ చిల్డ్రన్ వారిచే యాక్షన్ సాంగ్. సండే స్కూల్ అంటే మాకిష్టం, వన్ డే మ్యాచ్ అయినా మానేస్తా. సండే స్కూల్
బురదైనా కానీ we shall go, none can stop us. Sunday school, Sunday school, we love you. Sunday school, Sunday school, Sunday school, we love you. Sunday school, ఎన్నెన్నో songs ఉంటాయి, ఎన్నెన్నో stories ఉంటాయి, ఎన్నెన్నో games ఉంటాయి, ఎన్నెన్నో dramas ఉంటాయి. We shall go, none can stop us. Sunday school, Sunday school, we love you. Sunday school, Sunday school, Sunday school, we love you. Sunday school. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇంత చక్కటి యాక్షన్ సాంగ్ చేసినటువంటి బ్యాట్నీ యూత్ అండ్ సండే స్కూల్ చిల్డ్రన్ కి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రేష్మి అండ్ రోషిత ఒక స్పెషల్ సాంగ్ పాడు. డాడీ పోకెట్లు వెదకేదో ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసేదో డాడీ ఫోన్లో గేమ్స్ ఆడేదో మమ్మీ ఫోన్లో చాటింగ్ చేసేదో ఇంటిలో ఎప్పుడు ఫోన్తో కాలక్షేపం అమ్మ నాన్న చెప్పిన మాట ఎంతమంది వింటున్నాం టచ్ ఫోన్ టచ్ చేసి టైం వేస్ట్ చేస్తున్నాం చూసేగా వినరండి చేతిలో ఆండ్రాయిడ్ రెయిన్బో ఉన్నది కళ్ళలో కలరుగా కలలే వచ్చిన ఊహాలోకములో మనసే ఎగిరిని చూడండి స్కూల్కెళ్ళే పిల్లలకు టికెట్ టాక్ అవసరమా టాయ్స్ అడిగే బేబీకి డబ్ స్మాష్ అవసరమా ఫోను మనం రైట్గానే యూస్ చేయాలి. హోంవర్క్ మరిచేదో రాత్రి జామున సెల్ఫీ తీసేదో నిద్రలో కూడా రింగ్ టోన్ వినిపించే నైట్లో డ్రీమ్ లో డెబ్యూ రుచి చూసేనే మార్నింగ్ లేవగా కన్ఫ్యూజ్ అయ్యేనే నిద్రించే సమయాన బైబిల్ ని చదవాలి ఎక్కువనే నిద్ర లేచి థాంక్స్ ప్రేయర్ చేయాలి జీసస్ చెప్పే మంచి మార్గమున మనం వెళ్ళాలి
బ్లెస్ యూ రేష్మి అండ్ రోషిత, చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ముగించుకుందాము. ముందుగా నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఉషా ప్రకాష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో ముగించుకుందాం. శ్రీమతి జిఎంఎస్ రత్నవల్లి రమేష్ గారిని ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానించుచున్నాను. దయగల ప్రభా, ప్రేమ గల తండ్రి, గడిచిన కాలం అంతట్లో మీరు ఎక్కల చోట మనం భద్రపరిచారు. మీకు వందనాలు ప్రభా. అయినా ఈ సమయాన్ని మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చిన దేవా, మీకు లెక్కలేని వందనాలు ప్రభా. తండ్రైనా మరి ఈ సండే స్కూల్ ప్రోగ్రాంలో కూడా తండ్రైనా నేను పాలు పంచుకుని తండ్రైనా మిమ్మల్ని ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చిన దేవా, మీకు వందనాలు ప్రభా. తండ్రినైనా మరి తండ్రైనా గడిచినంత కాలంలో తండ్రైనా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచిన దేవా, మీకు వందనాలు ప్రభా. తండ్రైనా ఎవరికి ఎటువంటి ఆపద కలగకుండా తండ్రైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలు ఉంచున్నారు. మీకు లెక్కలేని వందనాలు యేసయ్య. యేసయ్య తండ్రినైనా మరి ఇలాగా ఆన్లైన్ సర్వీస్ జరపాలని తండ్రైనా సండే స్కూల్ జరపాలని తండ్రైనా మంచి మనసును కలిగించిన తండ్రైనా మరి కరెస్పాండెంట్ అయినా తండ్రైనా మరి ఉషా ప్రకాష్ గారికి అలాగే టీచర్స్ కి తండ్రైనా వాళ్ళకి ఇచ్చిన మంచి మనసు కొరకే మీకు వందనాలు యేసయ్య. తండ్రైనా ఆ బిడ్డలు మీరు ఎంతగానో తండ్రైనా చిన్నపిల్లల పరిచర్యలో వాడుకుంటున్న దేవా, మీకు వందనాలు ప్రభువా. నైనా తండ్రినైనా మరి ఆ చిన్నపిల్లల్ని ఏ విధంగా తండ్రైనా వాళ్ళని మీ మార్గంలో నడిపించాలో వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రభువా, వాళ్ళ పరిచర్యలో మీరు తోడుగున్నందుకే మీకు లెక్కలేని వందనాలు యేసయ్య. తండ్రినైనా మరి ఎన్నో పనులు ఉండి తండ్రి అన్ని పనులు కూడా పక్కన పెట్టుకుని తండ్రైనా మీ సేవను చేయాలి తండ్రైనా, మీ చిన్న బిడ్డలకి తండ్రైనా మీ గురించి వాళ్ళకి బోధించాలనే జ్ఞానాన్ని తండ్రైనా ఆ ఆలోచన వాళ్ళకి అనుగ్రహించినందుకే మీకు లెక్కలేని వందనాలు. వాళ్ళ కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. అలాగే తండ్రైనా మా చిన్న బిడ్డల ప్రభువా ఎన్నో తలాంతులు పొంది ఉన్నారు ప్రభువా. తండ్రైనా ప్రతి తలాంతి తండ్రైనా మీకు తండ్రైనా మీ సన్నిధానంకి తండ్రైనా మిమ్మల్ని మహిమపరుచుకునే విధంగా తండ్రైనా ప్రతి చిన్న బిడ్డని మీరు వాడుకుంటున్నందుకే మీకు లెక్కలేని వందనాలు. అలాగే ప్రభువా తండ్రైనా మరి ఆ చిన్న బిడ్డని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. తండ్రైనా ఆ తల్లిదండ్రులు కూడా మీరే తండ్రైనా మంచి మనసును వాళ్ళకి అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. ఇంకను తండ్రైనా చిన్నప్పటి నుంచే తండ్రైనా మీ బాటలో తండ్రైనా వాళ్ళని ఏ విధంగా తండ్రైనా వాళ్ళని నడిపించాలో తండ్రైనా ఆ జ్ఞానాన్ని తల్లిదండ్రులకైనా మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రైనా మరి కరోనా గురించి ప్రభువా ఎంతగానో మేము ఎన్నో తండ్రైనా వార్తలు వింటున్నాం ప్రభువా. తండ్రైనా ఏ ఒక్క బిడ్డ తండ్రైనా దానికి తండ్రైనా ఆ మహమ్మారికి తండ్రైనా మరి తండ్రి ఇది కాకుండా ప్రభువా ప్రతి ఒక్కరిని నీ కాపుదల్ని మీరు భద్రపరచండి. మరి థర్డ్ వేవ్ అనేసి మరి ఎంతగానో ప్రచారం జరుగుతుంది ప్రభువా, అది చాలా భయంకరమైనదని తండ్రైనా చిన్న బిడ్డల మీద ప్రభావం చూపిస్తుందని తండ్రైనా మరి చెప్తున్నారు ప్రభువా. తండ్రైనా మరి ఆ మహమ్మారికి తండ్రైనా ఏ ఒక్క బిడ్డ తండ్రైనా బలి కాకుండా తండ్రైనా మీరు అక్కల చాటున ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో మీ దేవదూతల హస్తంలో మీరు భద్రపరిచి ప్రభువా మంచి తండ్రైనా ఆ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి ప్రభువా. అయినా మరి బిడ్డలు చదువుతున్న చదువుల్లో కూడా తండ్రైనా మరి మంచి జ్ఞానాన్ని ఆ బిడ్డలకి మీరు అనుగ్రహించండి ప్రభువా. మరి తండ్రైనా వీళ్ళు నడిచే ప్రతి మార్గంలోనూ ప్రభువా తండ్రైనా నీ బిడ్డలుగా తండ్రైనా ఇతరులు తెలుసుకొని ప్రభువా తండ్రైనా ఉండే విధంగా వీళ్ళ జీవితాలని మీరే నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ తండ్రైనా నీ మహిమార్థమే తండ్రైనా వాళ్ళ జీవితాలని తండ్రైనా సమర్పించుకొని ప్రభువా మంచి మార్గంలో తండ్రైనా పెద్దలు ఎందును మీ ఎందును భయభక్తిగా జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తారని ఈ చిన్న ప్రాంతం మీ పనిలో పట్టిన చేర్చుకుంటారని ఏసే పేరు బ్రతిమాలి వినిమితే వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేసినటువంటి శ్రీమతి రత్నవల్లి రమేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు యూట్యూబ్ కార్యక్రమాలు ముగించుకుందాము. మరి ముఖ్యంగా మీరు ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఓకే చిల్డ్రన్, ఇక స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కదా, చక్కగా చదువుకోండి, చక్కగా క్లాసెస్ అటెండ్ అవ్వండి. అదేవిధంగా ఎవ్రీ సండే సండే స్కూల్ ప్రోగ్రామ్ కూడా చూస్తూ దేవునిలో ఎదిగి ఫలించాలని నేను భావిస్తున్నాను. ఓకేనా చిల్డ్రన్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బీ విత్ యూ. మరి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సండే స్కూల్ సూపరింటెండెంట్ గారికి ఉషా ప్రకాష్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.